మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి 5 వారాల్లో ఆత్మీయ లేదంటే ఆధ్యాత్మిక ఎన్నో విలువలను, ఎన్నో అద్భుతమైన విషయాల్ని తెలుసుకొని మరొక నూతనమైనటువంటి మాసంలోకి అడుగు పెట్టడానికి కృపను అనుగ్రహించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 10వ మాసంలోకి అడుగు పెట్టడానికి దేవుడి సహాయం అందించాడు. ఒక 5 వారాల నుంచి ఆత్మఫలం అనేటువంటి అంశం మీద పరిశీలన చేసేసాం. ఆ పరిశీలనలో 8 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఆ ఫలంలో ఉన్నటువంటి 8 రుచుల్ని మనం ఆస్వాదించగలిగాము. వాటిని ధరించుకోవడానికి కూడా మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. ఆత్మ ఫలంలో నుండి 8 భాగాలు పూర్తయినాయి. వాస్తవానికి 9 భాగాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాయడానికి ఇష్టపడ్డారు. 8 పూర్తి చేసుకుని 9వ భాగం, పైగా ఆఖరి భాగం, ఈ ఒక్క విషయంతో ఆత్మఫలం గురించి లేదంటే అంశంతో ఇంకా ముగింపుకు వచ్చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి నాకు చాలాసార్లు లాస్ట్కి వచ్చేసాం, ఆఖరికి వచ్చేసాం అన్నప్పుడు, ప్రభువా ఇంకో 10 కానీ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండు కదా, అంత బేగా అయిపోయింది ఈ అంశం అని చెప్పి అనుకుంటున్నప్పుడు, 7 సవరా సన్నాసి, ఈ 9 మనం ఆపాదించుకోవడమే చాలా కష్టం. ఈ 9 మనం కలిగి ఉండడమే చాలా కష్టం. ఇంకో 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అందులో ఒక్క ఆజ్ఞను ఆచరించడమే చాలా కష్టమైపోతా ఉంది. అలాంటిది ఆత్మఫలము, దేవుని యొక్క స్వారూప్యాన్ని ధరించుకునేటువంటి విషయంలో 9 లక్షణాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 9 అయిపోతున్నాయని బాధపడ్డాం, కానీ ఆ 9 మనం ధరించుకోగలిగితే మిగతా వాటి గురించి మనం ఆలోచించవచ్చు అనే ఆలోచన కూడా నాకు కలిగింది. 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ 10 ఆజ్ఞల నుంచి కొన్ని వందలాది కొమ్మలు వచ్చినాయి. 10 ఆజ్ఞల నుంచి 100 రకాల ఆజ్ఞలు మళ్ళీ కొమ్మలుగా కనబడతా ఉంటాయి. ఇక్కడ భాగాల్లో ఆత్మఫలములో కూడా 9 ఉన్నాయి. ఆ 9 ఆత్మఫలాల నుండి చాలా కొమ్మలు అనేటువంటి విభజించబడ్డాయి. చాలా రకాలుగా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ 9 ఆత్మఫలాల్లో 8 పూర్తయినాయి. ఆఖరిది 9వ ఆత్మఫలాన్ని ఈరోజు నేను ధ్యానించి ముగింపుకి తీసుకొని రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఆఖరిదైనాక సరే, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు అనేటువంటి ఒక సామెత ఏదో ఉంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఆఖరిగా దేవుడు దీన్ని పెట్టాడంటే అంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసినటువంటి లక్షణం ఇది. ఆఖరిలో పెట్టాడు, ఎందుకంటే లాస్ట్లో అన్ని ఇది ట్రై చేయాలి. ఖచ్చితంగా ట్రై చేయవలసింది, ఖచ్చితంగా అందరిలో ఉండవలసింది అనేటువంటి అనుభవం కనుక లాస్ట్లో ఉంచడానికి దేవుడు అనుమతించాడేమో. ఏదైనప్పటికీ కూడా ఈ లక్షణం కానీ ఈ అనుభవం కానీ మనలో కానీ ఉందనుకోండి, సాతాన్ని మనం ఈజీగా జయించవచ్చు, లోకాన్ని మనం ఈజీగా జయించవచ్చు. సాత్వికము అనేటువంటి ఫలం కానీ మనలో ఉందనుకోండి, దేన్ని జయించవచ్చు? భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఈ 9వ ఫలమైనటువంటి ఆశా నిగ్రహము అనేటువంటి ఫలం కానీ మనలో ఉందనుకోండి, సాతాన్ని డెడ్ ఈజీగా జయించవచ్చు, పాపాన్ని డెడ్ ఈజీగా జయించవచ్చు, లోకాన్ని చాలా ఈజీగా జయించవచ్చు. ప్రతి క్రైస్తవునిలో కూడా తప్పకుండా ఖచ్చితంగా ఉండవలసినటువంటి లక్షణం ఇది. దానికి అపోస్తలుడైన పౌలు గారు పెట్టిన పేరే ఆశా నిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము ఆఖరి భాగాన్ని ఒక్కసారి మనం ధ్యానించుకొని తదుపరి వాక్యోపదేశంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 5వ గలతీయులకు రాసిన పత్రిక, అమ్మాయి బైబిల్ లేదా మీకు? నేను కొనేస్తాను, మీకు ఇస్తాను. 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చదవడానికి ప్రయత్నించండి ఒక్కసారి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆ పదంలోనే మనకు అర్థమైపోతా ఉంది మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఆ పదాన్ని చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోవాలి దేవుడు దేని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనకు అర్థమైపోవాలి. ఆశ నిగ్రహము అనేటువంటి తెలుగు పదానికి ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. సెల్ఫ్ కంట్రోల్ ఇంగ్లీషులో, తెలుగులో మాత్రం
ఆశ, నిగ్రహము. నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్న విషయమే. ఇది కూడా రెండు పదాల యొక్క ఏకార్థాన్ని ఇచ్చేటువంటి సమకూడలు అంటాను. రెండు కూడా వేరు వేరు పదాలు కనబడుతున్నాయి ఈ ఏకపదంలో. ఆశ అనే పదం వేరు, నిగ్రహము అనేటువంటి పదం కూడా వేరే పదం. ఇదంతా కూడా ఒక పదం కాదు, రెండు పదాల యొక్క సమకూడలు ఇచ్చేటువంటి ఏకార్థం అంటాను. అంత అద్భుతమైనటువంటి అర్థం ఆశ ప్లస్ నిగ్రహము. ఆశ అనగా ఏంటి చెప్పండి? ఆశ అనగా కోరిక, చెప్పండి, ఇష్టము, వాంఛ, ఇవన్నీ కూడా ఆశ అనేటువంటి పదంలోకి వెళ్తూ ఉంటాయి. నిగ్రహము అనేటువంటి దాని పదానికి అర్థం ఏంటి చెప్పండి? బుర్ర సైట్గా పెట్టానండి, అటు ఇట్లా మెండ్ అయిపోకండి, మామూలుగా నేను మెండలు ఎందుకు నొప్పి వచ్చేస్తా మీకు. నిగ్రహము అనేటువంటి పదానికి అర్థం చెప్పండి. నిగ్రహం నిక్కచ్చిగా, అణుచుకొనుట, భరించుట, అధిగమించుట, ఇలాంటి చాలా పదాలు ఉన్నాయి. ఇంకా సంస్కృతంలోకి వెళ్ళాను కాబట్టి ఇన్ని వచ్చినాయి. తెలుగులో కూడా బాగానే ఉంటాయి అనుకోండి. ఆ నిగ్రహము అనేటువంటి పదానికి స్వచ్ఛమైన అర్థం ఏంటంటే అణుచుకొనుట, నిక్కచ్చిగా నిలబడుట అనేటువంటి అర్థం మనకి ఇస్తా ఉంది. అంటే మనకి పుట్టేటువంటి ఆశలను, మనకి ఎదురయ్యేటువంటి కోరికల్ని ఏం చేయడం అన్నమాట? అణుచుకోవడంలో ఉన్న గొప్పతనమే ఈ యొక్క ఫలం. ఆశా నిగ్రహం అనగా మానవునికి ఎదురయ్యేటువంటి ఆశలు, మానవుడు శరీరంలో పుట్టేటువంటి కోరికల్ని అణుచుకోగలరు ఈ ఫలం ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికీ అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే వేరే విధంగా చెప్తాను, ఆ విధంగా అర్థం అవ్వకపోతే మూడో విధంగా చెప్తాను, మూడో విధంగా అర్థం అవ్వకపోతే ఏడో విధంగా కూడా చెప్తాను. అర్థమైందంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశా నిగ్రహము అనేటువంటి ఫలం లేదంటే లక్షణం, ఈ అనుభవం కానీ మనలో ఉందనుకోండి, మానవుడిగా పుట్టినటువంటి శరీరంలోకి పుట్టేటువంటి ఆశల్ని, కోరికల్ని, వాంఛల్ని ఏం చేయగలరు తెలుసా? నిగ్రహంగా అణుచుకోగలుగుతారు. ఇది ఉంటేనే. ఇది లేకపోతే కోరికల్ని అణుచుకోలేరు, పడిపోతూ ఉంటారు. ఆశల్ని తీర్చుకోకుండా ఉండలేరు ఇది లేకపోతే. ఇది ఉందనుకోండి, ఎంత ఆశ పుట్టినా, ఎంత కోరిక పుట్టినా నిగ్రహంగా అణుచుకుంటారు, దానికి పడిపోరు. అంతమందికి అర్థమైంది? ఈ రోజున వాక్యం అంతే అవనస్తులకే, 100కి 90% అవనస్తులకి వెళ్తుంది. నేను చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాను. అరమరకలు ఏమి ఉండవు, దాపరకాలు ఏమి ఉండవు, క్లియర్గా మాట్లాడతాను, ఫేర్గా మాట్లాడతాను, ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాను. మీకు కనబడేలాగా డైరెక్ట్గా మీతో మాట్లాడడానికే దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆశ నిగ్రహము అనేటువంటి లక్షణం ప్రతి క్రైస్తవుల్లో కూడా ఉండాలి. ప్రతి క్రైస్తవుల్లో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా మన శరీరంలో పుట్టేటువంటి కోరికలను అణుచుకోగలిగే రీతిలోకి మారాలి. మన హృదయాల్లో ఏర్పడేటువంటి ఆశల్ని అధిగమించగలిగేటువంటి, నిగ్రహంగా వాటిని భరించి నిలవగలిగేటువంటి, నిగ్రహంతో నిలబడగలిగేటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ కూడా ఉండగలగాలి. ఆ ఫలం ఉన్న ఎడల ఏ ఆశనైనా సరే జయించగలరు, ఏ కోరికనైనా జయించగలరు, ఏ తలంపునైనా జయించగలరు, మనకు పుట్టిన ఏ వాంఛనైనా సరే జయించగలరు. ఇందులోకి వస్తాయి. ఇందులోకి రాకపోతే ఏ ఆశనైనా వెంటనే తీర్చేసుకోవాలి, ఏ కోరిక పుట్టినా వెంటనే పడిపోతూ ఉంటారు. సాతానుడు ఇలా ఎరేసిన వెంటనే మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు కూడా ఆలస్యం లేకుండా వెంటనే పొడేసుకుంటారు. ఎందుకంటే అణుచుకోలేకపోయారు ఆశని. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఈ పదం ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తూ ఉంటారో చెప్పండి. అంటే మీరు వాక్యంలో కనెక్ట్ అయ్యారా లేదని నేను పరిశీలిస్తున్నాను అంతే. ఎక్కువగా ఈ పదాన్ని ఎవరు ఉపయోగిస్తూ ఉంటారు చెప్పరా తమ్ముడు? డాక్టర్, నువ్వు మాట్లాడకపోతే అలాగే డాక్టర్లు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఈ పదాన్ని. న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు, ట్రైనర్స్ ఎక్కువగా మాటను ఉపయోగిస్తూ ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి, వెంటనే డాక్టర్ గారు చెప్పేటువంటి మాట ఏంటంటే ఒకటే అంటారు, ఏమ్మా స్వీట్లు ఎన్ని మధ్యన తిన్నావా? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కదా, ఎంతో కొంచెం అణుచుకోవాలి కదా, నోరు కట్టుకోవాలి కదా. ఎదురైనవని, ఫంక్షన్కి వెళ్ళావని, భోజనాలు పెట్టారని తినేసో షుగర్ పెరిగిపోయింది. డాక్టర్ గారు అంటాను అంటే అణుచుకోలేకపోయావు, కోరికని, ఆశను అధిగమించలేకపోయావు అన్నమాట.
వెంటనే తినేయాలి అనేటువంటి ఆ తలంపు, ఆ ఆలోచనని నువ్వు త్రొక్కేయలేకుండా దాన్ని తినేసావు, ఆశను తీర్చేసుకున్నావు, కాబట్టి నిగ్రహాన్ని కోల్పోయావు. డాక్టర్ గారు అందుకే అంటారు, సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోకండి, కంట్రోల్గా ఉండండి, నోరు కట్టండి, నోరు కట్టండి అని డాక్టర్లు గారు మాట్లాడుతున్నారు. బైబిల్ దాన్ని అంటుంది నిగ్రహము కలిగి ఉండండి అంటుంది, అణుచుకోండి మీ ఆశల్ని అంటుంది, మీ కోరికలన్నిటినీ కూడా త్రొక్కండి, వాటికి పడకండి అని బైబిల్ చెప్తుంది. డాక్టర్ గారేమో నోరు కట్టమంటున్నారు, బైబిల్లో ఉన్న దేవుడేమో శరీరంలో పుట్టేటువంటి ఆశల్ని నియంత్రించమంటున్నాడు, వాటన్నిటినీ కూడా అణిచివేయమంటున్నాడు, వాటన్నిటి మీద కూడా విజయాన్ని పొందుకోమంటున్నాడు. అది సెల్ఫ్ కంట్రోల్ అంటే. అవునా కదా? కొంతమంది ఉంటారు అసలు నోరు కట్టలేరు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా నువ్వు స్వీట్లు ఇదే పనిగా కానీ తినేస్తా వెళ్ళిపోతే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, తర్వాత రోజుల్లో కిడ్నీలు కూడా పాడిపోతాయి, గుల్ల తేరిపోతావు, థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి పాడైపోతావు, ఇంకా మంచం మీద పడిపోయి ఓ 10 మంది నీకు సాకిరీ చేస్తేనే కానీ నీ అంతటి నువ్వు లెగిసి పని చేసుకునేటువంటి రోజులు కూడా రావమ్మా, కాబట్టి కొంచెం నోరు కట్టమ్మా, ఆ స్వీట్లు అయ్యి తినకమ్మా అన్నప్పుడు డాక్టర్ గారండి అవునండి తిన్నండి అంటది. మనసులో ఏమనుకుంటుంది, ఎల్లరా దరిద్ర కొట్టేదవా, నువ్వు చెప్తే నేనంటవేంట్రా అంటది. అక్కడ అనే అంటారు, తినమండి బాబు అని అంటారు, ఇంటికి వచ్చిన తర్వాత తినదంటారు. అలాగెళ్ళి ఇలాగెళ్ళి వంటగదిలోకి వెళ్ళి అలాగ బెడ్రూమ్లోకి వెళ్ళి లడ్డు కనబడి దానికి ఒకటి గుడుక్కుని వేసుకుంటూ ఉంటారు, ఏదో మందు వేసుకున్నట్టుగా, ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా. వాళ్ళ కళ్ళల్లో కానీ లడ్డు పడిందా, లేకపోతే రసగుల్లా పడిందా, పొరపాటున ఎవరన్నా చుట్టాలు వచ్చేటువంటి సమయంలో అప్పుడు అంటారు దేని గారి నాలికి గులాబ్ జామీన్ ఎదురైంది అనుకో, భర్త గారు అంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టి ముట్టుకున్నాక నేను ముట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తానని చెప్పి టపక్కన ఒకటి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటుంది. అంటే నోరు ఏం చేయలేకపోతుంది అనమాట, అంచుకోలేకపోతుంది. అవునా కదా? అలా నోరు అణుచుకోలేదు అనుకో, షుగర్ పెరిగి శరీరం పాడవుతుంది, శరీరం పాడైతే మరణం ఎదురవుతుంది. డాక్టర్ గారు ఏం చెప్పినా దానికి అర్థం ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు అన్నాం అనుకోండి, మన శరీరం, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ ప్రధాన వైద్యుడు డాక్టర్ అయినటువంటి యేసయ్య ఆయన కూడా చెప్తున్నాడు, కొన్ని విషయాల్లో నువ్వు అణుచుకోవాలి, అణుచుకుంటే చాలా బాగుంటావు, దీర్ఘాయుష్ను పొందుకుంటావు, ఇంకా అద్భుతమైనటువంటి మేలు నా నుంచి పొందుకుంటావు అని ఆయన చెప్తున్నాడు. డాక్టర్ గారి మాట వింటే మేలు, డాక్టర్ గారు అనేటువంటి బైబిల్ దేవుడి మాట విన్నా మనకి మేలే. కాబట్టి నోరు కొట్టుకోకపోతే మనకు వచ్చేటువంటి దుస్థితి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలియపరిచాను. నోరు కడుతున్నారు ఇక్కడ షుగర్ పేషెంట్లు, అరిసి తెచ్చారండి, అరిసి తినేసే వాళ్ళు లేరు, ఇక్కడ చుట్టాలు స్వీట్లు తెచ్చారని చెప్పి స్వీట్లు తినేసే వాళ్ళు లేరు, ఉన్నారా లేదా? బొబ్బట్లు ఇట్టారండి హేమన్ బాబు గారు అంటే దేవుడు పెట్టింది కదండి, ఇంక మేము ఎలాగ తినకుండా ఉంటే పాపం అయిపోద్దని చెప్పి వాళ్ళ భర్త గారితో కూడా తినేది దేవుడి. ఇంక ఇదో కారణం పెట్టిందే, ఇంకా సాకు అన్నట్టుగా 2 బొబ్బట్లు 3 బొబ్బట్లు ఇంట్లో అందరూ లాగేసుకుని తినేస్తూ ఉంటారు, పైగా దేవుడి మీద విడేస్తూ ఉంటారు. అమ్మో దేవుడు పెట్టిన పలహారం అండి ఇది, అది తినకపోతే శాపం వచ్చేద్దండి, పాపం వచ్చేద్దండి అని చెప్పి చేయవలసిన దరిద్ర కొట్టు పనులన్నీ చేస్తూనే ఉంటుంది. ఈ పలహారం దగ్గర షుగర్ దగ్గర మాత్రం దేవుడి మీద ఆపాదిచ్చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే దానికి కారణం నోరు కట్టలేకపోతున్నారు. అవునా కదా? ఉన్నారు ఎవరన్నా ఇక్కడ అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే, నిజంగా మీరు మంచోళ్ళు అయితే చేతులు ఎత్తండి, మేము అలాగే నోరు కట్టకుండా గులాబ్ జాలు ఏమి ఇంకెత్తూ ఉంటామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తట్లేదు ఎవరన్నా, మేము అమ్మో వాళ్ళు ఎత్తారండి చంద్రకాంత్ గారు, అందుకే మీ పేరు చంద్రకాంత్ అని ఎట్టిన. ఇంకెవరు లేరా? లూదే గారు ఎత్తట్లేదుటి, మన ఈవిడి తబిత గారు ఎత్తట్లేదు, మేము ఆ బ్యాచ్ కదలే బాబు అన్నట్టు చూస్తున్నాడు. అందరూ పడిపోతూ ఉంటాం, నేను పడిపోయినా. చిన్నప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడైతే ఇప్పటికీ నాన్ వెజ్ లేని రోజు ఉంటుంది మా ఇంట్లో. చిన్నప్పటికి నుంచి కూడా మా అమ్మమ్మలు తాతలు మా అమ్మలోనే సింహాలను పెంచినట్టు పెంచారు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ కుందేళ్ళలో పెరగాలంటే అక్కడ అవుతుంది, పెంపకం అంతానేమో సింహాల్లో పెంచినట్టు ముక్క ఎన్ని వేసి గట్టిగా పెంచారు. ఇప్పుడు మళ్ళీ కుందేళ్ళలాగా, ఆవులాగా, మేకలాగా పచ్చగడ్డి తినాలంటే అవ్వట్లేదు. ఇంకా అదే అలవాటు మీద వెళ్ళిపోతున్నాం. ఇంక నీసి లేని రోజు ఉండదు, ముక్క లేకపోతే ముద్ద దిగదనమాట. ఆ పరిస్థితిలో ఉందాం ఆ రోజు. చిన్నప్పటి నుంచి నీచి అమ్మ, నాన్నగారు, తాతయ్య గారు, మామయ్యలు ఇంకా వాళ్ళైతే ఇంకా పెట్టని మాంసం అంటూ లేదు, అన్నీ పెట్టేశారు. ఇంకా రకరకాలైన పక్షులు, రకరకాలైన జీవులు, జంతువులు, ఇంక అన్నీ తినేసి పెరిగేసాం. అయితే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ తిన్న దాని మీద ఏంటో నాకు తెలియదు, కానీ నాకు నాటుకోడి అంటే చాలా ఇష్టం. చాలా నాటుకోళ్ళు ఉండి అంటే మిమ్మల్ని తెమ్మ నేను అనరా బాబు, సరదాగా చెప్తున్నాను, ఇష్టం నాకు. మరి అదేం దరిద్రమో తెలదు కానీ మా చిన్నమాయ పెద్దమాయ పందెం కోళ్ళు కూడా పెంచేవారు, పందెలకి వెళ్ళేవారు. బుడ్డ భాస్కర్ రామారావు గారు పందెలకి వెళ్ళినప్పుడు పెద్దమాయితో అనేవారంట, ఏవయ్యా పంతులు గారి పిల్లల్లో ఇక్కడ పందెం కోళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు ఏంటని చెప్పి.
అంటే ఆ రోజు నాన్న బట్టి తాతయ్య గారికి అవమానమే, మనవని బట్టి కూడా అవమానమే. భాస్కర రామారావు గారు కొన్నిసార్లు పెద్దమాయ పెంపకం చూసి ఆ కోళ్ళని చూసి ఎక్కడ నేను తెప్పించామని, నా దగ్గర గుడ్డెన్ని ఉంటాయి, ఇలాగ మంచి పరిచయం ఉండేది. కాబట్టి అదేంటో తెలియదు, దరిద్రం లేకపోతే నా తలరాతో తెలియదు. కానీ ఎప్పుడైతే పందెం కొట్టి మాంసం తీసుకొచ్చేవారో పెద్దమాయ చిన్నమాయ, ఆ రోజు నా జ్వరం వచ్చేసేది, లేకపోతే ముందు రోజు. నాకేమో అదంటే ఇష్టం. పైగా కూర వండే విధానం అమ్మగారు వండినట్టుగా ఇంకెవరో కూడా వండలేరేమో అన్నట్టుగానే వండేవారు. ఇంకా మొత్తం ఇంకో 4-5 ఇల్లుల వరకు సువాసన అంతా కూడా వెదజల్లేసేది అన్నమాట. అయితే జ్వరం వచ్చేసేది. ఆ రోజే వండాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో సౌకర్యం అది లేదు ఆ రోజున. ఏదన్నా తెచ్చుకుంటే వెంటనే వండేసే వాళ్ళమే తప్ప ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టి ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత వండడం అనేది మన పూర్వీకుల్లో ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ దరిద్రం వచ్చింది అందరిలోనండి. చేపలు తెచ్చుకుని వారం రోజులు కొనడం, చికెన్ తెచ్చుకుని 10 రోజులు కొనడం. అప్పుడు తెచ్చుకుని వెంటనే వండేసుకునే వాళ్ళం. అలాగా పందెంకి వెళ్ళి పందెం కోళ్ళు, దిట్టమైన కోళ్ళు అన్నీ కూడా నా ఎదురుగుండానే కాల్చి చక్కగా ఏకలు పీకి పసుపు రాసి ముక్కలు కొట్టి అంటానుండేది మా అమ్మ, రేపు వండవచ్చు వద్దమ్మా పాడైపోద్దామా అని చెప్పి. మరి ఆడికి ఒంట్లో పోలేదు కదా, జ్వరం కదా, మరి ఆడు తినకుండా ఉండలేడు కదా అంటే ఉంటాడో లోపల పెట్టండి బీరువాలు అనేవారు, పెట్టేసేవారు. ఎంత జ్వరం వచ్చినా సరే తినకురే, నువ్వు ఏదన్నా తిను కానీ అది మాత్రం ముట్టుకోకనేది మా అమ్మ. మా అమ్మమ్మ గారు కూడా చెప్తూ ఉండేవారు, అరే జ్వరంలో ఉన్నావు నువ్వు, జ్వరం ఎక్కువైపోద్ది, తిన్నావు కనుక 2 రోజులు కొంచెం నోరు కట్టుకో, 3 రోజుల తర్వాత ఎంతకంటే మంచి మాంసం నేను కొన్ని నీకు తెచ్చి వండి పెడతాను తప్ప ఇది తినకమ్మా అంటే ఇంక చాలా భరించేవాడిని. ఇంక మిట్ట మధ్యాహ్నం అయిన తర్వాత మా అమ్మమ్మ గారు అలా కునిగేసేవారండి. అంతే, కూరగిన్నెలో 2 ఎగిరిపోయి అంతే. ఎన్న తీసేవేయడరా అని నేను ముట్టుకున్నాను, బాబు జ్వరం వచ్చేది నేను తింటేనే, కానీ అదేంటో తెలియదు, విడ్డోరు నాకు ఎంతైనా జ్వరం వచ్చేది కానీ పెరిగింది కదని. మా అమ్మగారు గుర్తుందో లేదో, తిన్నావు కనుక తినకో అని చెప్పి చాలాసేపు కాకదాగేసేది. అలా బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఏ వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అటు ఇటు చూసేవాడిని. అంతే 2 ముక్కలు ఎరిపోయి సాయంత్రం ఇంక వచ్చేద్దేమో అన్న భయం లేదు, ఏం అవసరం తినేసేవాడిని నేను. మంచి జ్వరాల్లో, పెద్ద జ్వరాలు వచ్చినప్పుడు కూడా నాటుకోలు తినేసేవాడిని. కాబట్టి ఏం చేసేది కదా, మరి అదేంటో తెలియదు, నోరు కట్టలేకపోయేవాడిని. ఒక్కొక్కసారి అయితే మాత్రం ఆ జ్వరం రేపు తగ్గిపోయేది, ఎల్లుండి తగ్గేది, 2 రోజులు పెరిగేది. ఇంజక్షన్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు తినొద్దన్నాను, మరి తిన్నావు కాబట్టి మళ్ళీ ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని కదా అని చెప్పి తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను, ఇంజక్షన్ చేయడం కాదని చెప్పి ఏదో లాగా మతలబు చేసేసి మా నాన్నగారు ఇలా భుజం మీద ఎక్కించుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినారు. ఏం చేయకండి అంటే ఇలా ఇప్పివాడు అంతే, నెక్కెళ్ళ కింద కానివారు అంతే, ఆడు చేసి పని ఆయన చేసేసిపోయాడు. మళ్ళీ 3 రోజులు 4 రోజులు గట్టిగా ఉండేది. కాబట్టి నోరు కొట్టుకోవడం అనేది సహజసిద్ధంగా ప్రతి మానవుల్లో కూడా కనబడేదే. ఒకరిద్దరనే కాదు, అందరూ కూడా చాలా విషయాల్లో నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నారు, ఏదో ఒక ఆశకి పడిపోతూ ఉన్నారు, ఏదో ఒక కోరికను అణుచుకోలేక తీర్చేసుకుంటా ఉన్నారు. లేదంటే ఏదో విధంగా అది మనకు ప్రాణహాని తెచ్చిపెట్టేటువంటిది అయినప్పటికీ కూడా మన యొక్క వ్యాధి ముదిరిపోయేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయం ఎరిగి కూడా మనిషి ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఆశను తీర్చుకోవడానికి ఎగిరిపడతా ఉంటాడు. తెలుసు కదా, షుగర్ పెరిగితే బలహీనత ఇంకా ఎక్కువైపోద్ది, వ్యాధులు ఇంకా ఎక్కువైపోతాయని తెలిసి మరణం వస్తాదని ఎరిగి కూడా ఆశని తీర్చుకోకుండా ఉండలేక తినేస్తున్నాడు. సహసిద్ధంగా ప్రతి మానవులో ఉన్నటువంటి ఒక లక్షణం ఇది. ఉండలేడు, ఆశని నిగ్రహంతో నిలబడలేడు. ఆశా నిగ్రహం కలిగి ఉండడం అనేటువంటిది సర్వసాధారణంగా ఎవరిలో కూడా కనబడదు. క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తుల్లో ఆశా నిగ్రహం అనేది ఉండదు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఖచ్చితంగా తప్పకుండా నిగ్రహం కలిగి జీవించాలి. క్రీస్తుకు ముందు నువ్వు ఎలా బతికినా పర్లేదు, ఎన్ని ఆశలు తీర్చుకున్నా పర్లేదు, ఎన్ని కోరికలు నెరవేర్చుకున్నా పర్లేదు, కానీ క్రీస్తు రక్తములో నిజంగా కడగబడిన వ్యక్తివైతే ఏ ఆశనైనా సరే నిగ్రహంగా అణుచుకోగలుగుతావు. ఒకవేళ అణుచుకోలేకపోతున్నావంటే ఈ ఫలంలోకి ఇంకా నువ్వు అడుగు పెట్టలేదు, ఈ ఫలంలోకి ఇంకా కూడా నువ్వు రాలేకపోయావు. ఒక మాట చెప్తున్నాను, తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాను. నోరు కట్టలేదు అనుకోండి, షుగర్ వచ్చి శరీరం పాడైపోద్ది. శరీరంలో పుట్టేటువంటి కోరికలను కానీ కట్టలేకపోయాం అనుకోండి, మరణం రాదు, నరకం ఎదురవుద్ది. నోరు కట్టకపోతే శరీరం పాడవుద్ది, శరీరంలో పుట్టి ఆశల్ని కానీ నిగ్రహంతో అణుచుకోకపోతే నరకం తోడవుద్ది. ప్రతి వ్యక్తిలో
ప్రతి క్రైస్తవునిలో, ప్రతి క్రైస్తవురాలులో కూడా ఖచ్చితంగా, తప్పకుండా, ప్రామాణికంగా, ప్రధానంగా ఉండవలసిన గొప్ప లక్షణం ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం ఉండడం చాలా కష్టం, కానీ ఉండాలి. చాలా ఆశలు చంపుకోవాలి, చాలా కోరికల్ని అణుచుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ఒక వయసుకు వస్తున్న సమయంలో ఈ కోరికలు, ఈ ఆశలు మరింత పెరిగిపోతూ ఉంటాయి. కరెంట్ పోయింది, మరింత పెరిగిపోతాడు. చివరి తప్పి నేను చాలా క్లియర్గా మాట్లాడతాను, చాలా ట్రాన్స్పరెంట్గానే మాట్లాడతాను. దయించి యవన బిడ్డలకి తల్లిలుగా, తండ్రులుగా ఉన్న వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక వయసు వరకు కూడా మనకి ఆశలు అనేవి పుట్టవు, ఈ కోరికలు అనేటువంటివి కలవు. కానీ ఒక వయసు వస్తుంది, యవన దశ అంటారు దాన్ని. బాల్య దశని ముగించుకొని యవన దశలోకి వెళ్తాం. చాలా దశలు ఉన్నాయి, 4 రకాల దశలు ఉన్నాయి. మొదటగా బాల్య దశ. బాల్య దశలో ఆశలు అనేటువంటివి, కోరికలు అనేటువంటివి అంతంత మాత్రాన్నే ఉంటాయి. చాక్లెట్ విషయంలో, డ్రింకుల విషయంలో, ఇంకొక రకమైన విషయాల్లో ఉండొచ్చు. కానీ యవన దశలోకి వెళ్ళిన తర్వాత బాల్య దశలో కనబడేటువంటి ఆశలు కనబడవు. యవన దశలోకి వెళ్ళిన తర్వాత బాల్య దశలో ఎదురయ్యేటువంటి కోరికలు ఎదురుకావు. ఎందుకంటే శరీరంలో మార్పులు ఎదురవుతున్నాయి కనుక, శరీరంలో హార్మోనల్ చేంజెస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కనుక మనకి తెలియని కోరికలు, మనకి తెలియని ఆశలు మనలో పుట్టడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అది మంచిదే, దేవుడి యొక్క సృష్టిలో ఒక భాగమే. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఏ యవనస్తులో కూడా నా శరీరంలో తెలియని మార్పు వస్తుందండి, తెలియని కోరికలు పుడుతున్నాయండి, తెలియని ఆశలు వస్తూ ఉన్నాయండి అని చెప్పి అవి చెడ్డగా చూడకండి. అవి మంచివే, అవి మంచి దేవుడు పెట్టిన భాగం. అది అలా పెట్టకపోతే ఇబ్బందిగా ఉంటుంది. సృష్టిలో ఒక ధర్మం, సృష్టిలో ఒక భాగం. అది యవన దశలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒక వయసు వరకు కోరికలు ఉండవు, ఒక వయసు వరకు ఆశలు ఏమి ఉండవు, శరీరంలో ఏం ఆశలు ఉండవు. అయితే నాలుక మీద ఆశ, లేదంటే కళ్ళల్లో ఆశ. తినాలి, అది కొనుక్కోవాలి, గిఫ్ట్ కొనుక్కోవాలి, బొమ్మ కొనుక్కోవాలి, చాక్లెట్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి. ఇది బాల్య సంబంధమైన ఆశలు. కానీ యవన సంబంధమైనటువంటి ఆశల్లో శరీరంలో పడుతుంటాయి ఆశలు, శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి ఆ కోరికలన్నీ కూడా. ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోవాలి, ఆశను ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలి, నా శరీరంలో రేగుతున్నటువంటి ఆ వేడిమిని ఏదో రకంగా చల్లార్చుకోవాలని చెప్పి యవన బిడ్డల జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే సహజసిద్ధంగా, సర్వసాధారణంగా ప్రతి మనుషులో కూడా రావలసినటువంటి ఆ గడియలో ఆ కోరికలు వస్తూ ఉంటాయి. అది తప్పు కాదు. ఆ కోరికల్ని అణుచుకోకపోవడం తప్పు, ఆ ఆశల్ని అధిగమించుకోకపోవడం తప్పు. దీని హార్మోనల్ చేంజెస్ అని కూడా అనకూడదు. యవ్వన దశలోకి వచ్చిన తర్వాత శరీరంలో కోరికలు, ఆశలు పుడుతున్నాయంటే హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉన్నాయని అర్థం. అంతేనా? బ్యాలెన్స్గా ఉన్నాయి, అవి కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ టైంలో నీకు పుడతా ఉన్నాయి. ఆ కోరికలు పుడుతున్నాయి, ఆ ఆశలు పుడుతున్నాయి. ఏదో రకంగా తృప్తి పొందాలి, ఏదో రకంగా శరీరంలో నాకు వచ్చినటువంటి ఏర్పడినటువంటి కోరికను నెరవేర్చుకోవాలి, ఏదో రకంగా నా ఆశ తీరాలి అని చెప్పి శరీరంలో కొన్ని కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త తలంపులు, కొత్త కొత్త ఆశలు పుడుతున్న సమయంలో తప్పు చేయకండి, అణుచుకోండి. అంతే, నిగ్రహంతో అణుచుకోండి. అందుకే చాలామంది పెళ్ళయ్యేటువంటి వయసు వరకు కూడా ఆగలేక ముందులోనే ఏం చేస్తున్నారు, ఆశలన్నిటినీ తీర్చేసుకుంటున్నారు. జారత్వానికి పడిపోయి పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని పాడు చేసి, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని భంగపరిచి, ఆ కోరికలను అధిగమించలేక, ఆశల నిగ్రహంతో ఎదుర్కోలేక ఆశని తీర్చేసుకుంటున్నారో పూర్తిగా శరీరంతో పాటుగా ఆత్మ కూడా ఏమైపోతా ఉందన్నమాట, నష్టపోతాం. నిగ్రహం ఉండాలి. యవన బిడ్డలారా అని అంటున్నాడు ఎందుకే, చిన్నపిల్లలారా అంటాడు ఎందుకే. నిలబడాలి. పుడతాయమ్మా, ఖచ్చితంగా పుడతాయి. కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి. మనకి తెలియని మార్పులు మన శరీరంలో ఎప్పటికెప్పుడు కలుగుతూ ఉంటాయి. ఆ అవయవాల్లో కలిగేటువంటి మార్పులతో పాటుగా ఆ అవయవాల మూలంగా వచ్చేటువంటి కోరికల్లో కూడా మార్పులు ఉంటాయి. శరీరంలో ఆశలు కూడా మార్పులు కలిగి ఉంటాయి. ఆ ఆశల్లో పడిపోకుండా ఉండాలంటే ఈ లక్షణం నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఆశా నిగ్రహం ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి.
అంతేగాని శరీరం వ్యామోహాన్ని కోరుకుంటుంది కాబట్టి, వాంఛను కోరుకుంటుంది కాబట్టి, ఏదో రకంగా కోరికను తీర్చుకోవాలనేటువంటి తలంపు బలంగా ఉంది కనుక అయిపోదాం, చేసేయాలి, ఇంక నేను నా వల్ల కాంటలేదు, నేను భరించలేకపోతున్నాను కానీ ఒక్కసారి దొరికేసావా ఇంక జీవితంలో బయట రా, ఇంక జీవితంలో బయటికి రాలేవు. ఏ తప్పైనా ఆదిలో చేస్తున్నప్పుడు ఆపేసావు అనుకో, మళ్ళీ ఆ తప్పు చేయడు. ఇంకా బాగా అర్థమైనా చెప్తాను చూడండి. బట్టలు మాసిపోయినోడు ఎక్కడైనా కూర్చోడానికి ఇష్టపడతాడు. బట్టలు మాయనంత చేపే ఎక్కడ కూర్చోడు. ఒక్కసారి బట్ట మీద మరకబడిందా, ఒక్కసారి బట్ట మాయుడు అనేటువంటి మొదలైందా, ఆ వ్యక్తి ఆ బట్టలతో ఎక్కడ కూర్చోడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. బట్టలు మాయేసే అంతగా వెళ్ళకూడదు. ఆదిలోనే దాన్ని అణుచుకున్నామా, ఆదిలోనే దాన్ని అధిగమించామా, ఆదిలోనే దాన్ని ఏదో రకంగా గెలవగలిగిన నిగ్రహంతో నిలబడ్డామా, జీవితంలో మళ్ళీ ఇంకే విధంగా కూడా నువ్వు పడడానికి ప్రయత్నం చేయలేవు. పుడతా ఉంటాయి, కోరికలు పుడతా ఉంటాయి. అమ్మాయిల మీద కోరికలు కలుగుతూ ఉంటాయి, అమ్మాయిలు కలుగుతూ ఉంటాయి, అబ్బాయిల మీద కోరికలు సర్వసాధారణమైనటువంటి విషయం అది. అంతేగాని ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద కోరిక కలుగుతుంది అనుకో, ఆ తేడా మళ్ళీనది. పాపం ఈ మాట రంజిత్ తోఫీ గారు చెప్పే విధానం బాగోక చాలామంది తప్పుపడేశారు. ఆయన చెప్పే మాటల్లో ఉద్దేశం మంచిదే, చెప్పడం రాలేదు ఆయనకి. నా అక్కడ చెప్పడం దేవుడు నేర్పాడు. ఒక మగోడై ఉండి ఒక మగోడి మీద కానీ నీకు వాంఛ కలుగుతుందో తప్పు. ఒక మగోడై ఉండి ఆడదాని మీద నీకు ఒక ఆసక్తి, ఆలోచన అనేటువంటిది కలగడం సర్వసాధారణమైన విషయం. కానీ ఆ ఆలోచన భార్య మీద మాత్రమే రావాలి. ఈ లోపల ఎన్నొచ్చినా వాటిని అన్నింటినీ కూడా నిగ్రహంతో అణుచుకోవాలి. సర్వసాధారణమైన విషయం. మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆ వాంఛ కలుగుతుంది, ఆ వాంఛని ఆదిలోనే ఆపేయాలి. ఆడబిడ్డలకి మగవాళ్ళ మీద ఆ వాంఛ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది, కలుగుతూ ఉంది. ఆదిలోనే ఆ వాంఛ, ఆశని కూడా నిగ్రహంతో చేసుకోగలిగితే బాగానే ఉంటావు. లేదు అని చెప్పి ఆ ఆశని తీర్చుకున్నావా, ఒక్కసారి పడిపోయావా, మళ్ళీ జీవితంలో మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టమైన విషయం. చాలా క్రేవ్ చేస్తూ ఉంటుందండి శరీరం. ఎప్పుడు కోరికల కొరకు, ప్లెజర్ కొరకు అది క్రేవ్ చేస్తూ ఉంటుంది. కోరుకు ఇంకా నాకు ఎప్పుడు చెప్పినట్టు ఉంటుంది అది. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఒక ఏజ్ వరకు ఉంటుంది, పెళ్ళి అయ్యే వరకు ఉంటుంది, పెళ్ళి తర్వాత కూడా ఉంటుంది కొంతమంది. కానీ దాన్ని అధిగమించాలి. నిగ్రహంతో ఆ కోరికలన్నిటిని కూడా తొక్కేయాలి. ఆశా నిగ్రహం కానీ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆహ్వానించబడితే, ఆత్మలో నువ్వు ఫలిస్తూ ఉంటే, ఎన్ని ఆశలు పుట్టినా, శరీరంలో ఎన్ని కోరికలు ఎదురవుతున్నా వాటికి లోబడో, వాక్యానికి మాత్రమే లోబడతావు. ఈ ఫలం ఉంటే. అంతేకాని ఇంకా అణుచుకోలేకపోతున్నానండి, తట్టుకోలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి, నేను చాలా భరించానండి కానీ టెంప్ట్ అయిపోయానండి. శోధన మంచిదే, కానీ శోధనకు పడిపోవడం చెడ్డది. శోధన అంటారు చూడండి, శోధన మంచిదే. యోసేపు దగ్గరికి శోధన వచ్చిందా, అది మంచిదే కదా, దాన్ని అధిగమించాడు కాబట్టి ఆ రీతిలో నిలబడ్డాడు ఆయన. శోధన ఎప్పుడూ మంచిదే, కానీ శోధనలో పడిపోవడం చెడ్డది. శోధన పరీక్షతో సమానం అంటారు. శోధనలు వస్తూ ఉంటాయి శరీరంలో కోరికల ద్వారాగా, శరీరంలో ఆశల ద్వారాగా, నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ కూడా మన శరీరంలో ఏర్పడతా ఉంటాయి. అలాంటప్పుడు అధిగమించాలి. అంతేగాని ఏదో చేసేసుకుంటే కానీ తీరేలా లేదు, ఏదో జరిగిస్తేనే కానీ ఇది ఈ ఆశ పోయేలా లేదని చెప్పి దిక్మాల పనులన్నీ చేసుకుని వచ్చావనుకో, నీ ఒళ్ళు కొల్ల అయిపోద్ది, ఆత్మ సంకనాకి పోద్ది. నిజం. యవన దశలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను రా, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తాను రా, చిన్నపిల్లలారా అంటాను. అందుకే నేను సర్వసాధారణంగా అందరిలోనే ఇలాంటి మార్పులు కనబడుతున్నాయి. భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే మన దేవుడు లోకాన్నే జయించిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపద్దు. లోకాన్ని జయించాడు, లోకాశలను జయించాడు, శరీరాశలను జయించాడు. గనక ఆయన మాదిరిగా మనకు ఉన్నాడు. గనక ఆయన జయించినట్టు మనం కూడా జయించాలి. మనం జయించగలం, ఆశలన్నీ జయించగలం. అంతేగాని ఆ శరీరంలో ఏదో అవయవం కొంచెం తేడా కొడుతుందని, ఏదో రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయని, ఇంకోటి వస్తున్నప్పుడు అటవైనవి కానీ తగిలేసినాయి అనుకోండి, ఆ చెయ్యి తీసే అన్నాడు దేవుడు. చెయ్యి నరికే. 2 చేతులతో నరకంలో ఉండడం కంటే కూడా నువ్వు ఒంటిగాడివై బతకనే చాలా మంచి. నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిస్తే
ఆ చెయ్యి నరికేమన్నాడు దేవుడు. పచ్చిగా మాట్లాడుతున్నాడు, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాడు. నేను నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిస్తే ఆ చెయ్యి నరికే. అర్థమైతే సంతోషమే, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి విడమర్చి చెప్పలేను. నేను పుడుతున్నాయి ఈ రోజు ఆశలు, కోరికలను అధిగమించుకోలేకపోతున్నావా? ఏదో ఒక ఆశ నేను వెంటాడుతా ఉందా? ఏదో ఒక కోరిక తీర్చుకోవాలనేటువంటి రీతుల్లో నీ శరీరాన్ని, జీవితాన్ని కదలించడానికి ప్రయత్నిస్తూ ఉందా? దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నువ్వు కొరకు ఖచ్చితంగా నిలబడగలుగుతావు. అంతేకాని ఎంతమంది ఎవనబడలేరు చెప్పండి? పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు లేరు, మాస్టర్బేషన్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తులు లేరు, అర్ధనగ్న దృశ్యాలు చూస్తూ ఇంకా ఉండలేక చేయకూడనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు లేరు, న్యూడిటీకి ఇంకా పక్కాగా ఇంకా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి చూడకుండా నిద్ర కూడా పట్టలేనంతగా మారిపోయినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు లేవు. అంటే నీ శరీరంలో పుట్టే ఆశను నువ్వు ఏం చేయలేకపోతున్నావు? నియంత్రించలేకపోతున్నావు, నిగ్రహంగా వాటిని అధిగమించలేకపోతున్నావు, ఆశని తీర్చేసుకుంటున్నావు. ఆశ అయితే తీరుతున్నాను అనుకుంటున్నావు, కానీ ఆత్మ ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది. యవ్వన బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. కోరికలు పుడతా ఉంటాయి. మగవాళ్ళతో ఏదన్నా తప్పు చేయాలని చెప్పి ఆడవాళ్ళకి కోరికలు కదులుతూ ఉంటాయి. మగవాడికి ఆడదానితో సాంగత్యం కోరాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళతో సంపర్కం కోరుకోవాలని మగవాళ్ళు ఆ వాంఛ కలుగుతూ ఉంటుంది. కానీ ఆశలన్నింటినీ కూడా అధిగమించగలిగే రీతిలోనూ ఉండాలి. అంతేగాని ఇంకా తట్టుకోలేకపోతున్నాం, వయసు పెరిగిపోయింది, ఇంకా తప్పదని చెప్పి ఏదన్నా తప్పుడోడికి లేసావా, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి బట్టలు మాసిపోయినాడు ఏ దరిద్ర కొట్టు ప్లేసులో కూర్చోడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. బట్టలు మాయనని చెప్పే ఒక్కసారి బట్టలు మాసినాయా, ఆ జత బట్టలు 1,00,000 రూపాయలైనా మురుగు కాలువ దగ్గర కూర్చోడు. ఎందుకంటే అలాగా మాసిపోయినాయి కదా, ఎలాగే తప్పు చేసేసాం కదా. కానీ తప్పు చేసేసావు ఆదిలో, మళ్ళీ బయటకు వచ్చేయగలవు దేవుడి సహాయాన్ని కోరితే. దేవుడి సహాయాన్ని కోరితే ఖచ్చితంగా నేను బయటికి తీసుకుని రాగలవు. అంతేగాని అదే రీతిలో ఇంక పదే పడిపోతుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా నేను లెక్క అడిగేటువంటి రీతిలో ఉంటాయేమో. ఎంతమంది ఏమన్నప్పట్లో చిన్న పిల్లలండి, 6th 7th క్లాస్ పిల్లలు కూడా ఈ మధ్యన ఆ న్యూడిటీకి అలవాటు పడిపోతున్నారు. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు అయితే ఈ రోజున నేను ఎలా మాట్లాడుతున్నానని ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటువంటి సమయంలో మంచి అబ్బాయి ఉండాలని ఎతికేవారు. కానీ ఈ రోజున మంచి అమ్మాయి ఉంటే బాగుండని ఎదుగుతున్నారు పెళ్లి సంబంధాలు. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా కన్యత్వం కలిగి ఉండట్లేదు, ఎప్పుడో పోయినాయి అన్ని. కన్యత్వాన్ని దాచిపెట్టుకోవడం, కన్యత్వాన్ని భద్రపరుచుకోవడం, కాపాడుకోవడం అనేది పూర్వీకుల్లో, మా అమ్మమ్మలో, మా అమ్మగారి కాలంలో ఉందేమో. ఈ రోజున అది కోల్పోవడం చాలా గర్వంగా ఉంది. నేను ముందే చెప్పాను, ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాం, క్లియర్గా కనబడేలా మాట్లాడతాం. ఒకప్పుడు మగోడు మంచోడే ఉండాలి, ఏది అర్థమైన తిరుగులు తిరగకుండా ఉన్నోడే మన పిల్లకి చేద్దామని అనుకునేవారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్స్ పిల్ల మంచిదే ఉండాలిరా బాబు, ఏ రిలేషను లేకుండా, ఏ లవ్వులు లేకుండా, ఏ అదవ తిరుగుళ్ళు తిరగకుండా జాగ్రత్తగా బతికిన ఆడపిల్ల అయితే చాలురా బాబు, దానికి ఆస్తి లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ సహవాసం, ఆ ఫ్రెండ్షిప్, ఈ తిరిగిలాటలను బట్టి ఆ కోరిక వచ్చేస్తూ ఉంది. ఇంక అంచుకోలేదు. నీ తప్పు కదమ్మా, నిన్నెప్పుడు అన్నావు, శరీరంలో మార్పుల్లో ఉంది అది, కానీ దాన్ని అధిగమించగలగాలి. క్రీస్తు అధిగమించలేదా? ఆయన యమన దశలో నుంచి రాలేదా? వ్యభిచారులతో తిరిగాడు కానీ వ్యభిచారం చేయలేదు. ఆయన త్రాగుబోతులతో కూర్చున్నాడు కానీ త్రాగుడం అనేటువంటిది అలవాటు చేసుకోలేదు. సొంకరులతో భోజనం చేశాడు కానీ ఎక్కడ కూడా పాపపు సొమ్మును ఆశించలేదు. లోకంలో తిరగాల క్రైస్తవుడు, లోకంలో బ్రతకాల క్రైస్తవుడు, లోకంలో నుంచి వేరుపరచబడినటువంటి విషయాన్ని ఎరిగిన క్రైస్తవుడు అయితే చాలా విషయాల్లో లోకంలో తిరిగే బ్రతికే పరిస్థితులు ఎదురైనా లోకంలో మాత్రం కలిసిపోలేవు. చదువులని, ఉద్యోగాలను లోకంలోకి వెళ్తున్నావా, లోకంలో కలిసిపోతున్నావా? ఒకసారి ఆలోచించాయి. కాలేజీకి వెళ్ళక ముందు ఉన్నటువంటి ఆ కన్యత్వం కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకంటే నువ్వు లోకంలో పడిపోయావు. ఇప్పటి వరకు అధిగమించుకున్నటువంటి ఆ కోరికని అధిగమించలేకపోయా. తర్వాత రోజుల్లో సెడ్యూస్ చేశారు, మ్యానిపులేట్ చేశారు. ఈ కారణాలన్నీ చెప్పుకోవడం పక్కన పెడితే నీకు రేగింది మంట, ఆ మంట చల్లార్చుకునే వరకు నువ్వు ఊరుకోలేకపోయావంతే. ఎంతమందికి అర్థమవుతుంది? పుడతాయి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని సహాయాన్ని అడగండి. మళ్ళీ మాట చెప్తున్నాను చూడండి, ఇది పుట్టిన ప్రతిసారి కూడా ఏదో రకంగా దాన్ని అణిచేసి, ఏదో రకంగా దాని నిగ్రహంతో దాన్ని తొక్కేసి ఆశని చంపేసుకోగలిగితే మళ్ళీ వస్తాడు, తర్వాత ఇంక రాడు. నిజం చెప్తాను,
ఇప్పుడు నీ శరీరంలోనో లేకపోతే తాగాలనో పోర్నోగ్రఫీయో ఏదో రకమైన కోరిక వస్తుందా? ఆ కోరికను అణుచుకున్నాం అనుకో, అణుచుకున్న తర్వాత వెళ్ళిపోద్ది ఆశ. మళ్ళీ 2 సార్లు 3 సార్లు వస్తుంది. ఆ 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా అణిచేసుకున్నాం అనుకో, శరీరానికి అలవాటైపోద్ది. వీడు ఇంకా పడ్డని చెప్పి, వీడు తీర్చే రకం కాదని చెప్పి దానికి అలవాటైపోయి ఇంకా కొంతకాలం దూరం అయిపోద్ది ఆ శోధన. మళ్ళీ వస్తుంది ఏదో రోజున, మళ్ళీ అప్పుడు నిలబడాలి. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. ఇప్పుడు చేపలు బట్టి కూడా గేలం వేసాడండి. ఒకే స్పాట్లో వేసాడు, చిన్నగడి దగ్గర స్పాట్లో వేసాడు. చాలాసేపు వెయిట్ చేశాడు, చేప ఏం పడలేదు, తీసేసాడు. మళ్ళీ అక్కడ వేసాడు. మళ్ళీ చాలాసేపు వెయిట్ చేశాడు, పడలేదు. మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ వేసాడు. మళ్ళీ చాలాసేపు షేక్ చేశాడు, పడలేదు. 4గోసారి మళ్ళీ అక్కడ వేస్తాడా? అక్కడ వేడు, వేరే ప్లేస్లో వేస్తాడు. సేమ్ అదే, అంతే. శరీరంలో 1 సారి 2 సార్లు 3 సార్లు శోధన వస్తుంది, కోరిక ఆశ అనేది పుడుతుంది. వచ్చిన ప్రతిసారి దాన్ని అణిచేసుకున్నాం అనుకో, మళ్ళీ రాదు. మళ్ళీ ఎప్పుడో రావాల్సిన సమయంలో మళ్ళీ తీసుకొని వస్తాడు. వచ్చిన ప్రతిసారి అణుచుకోవాలి. ఎలా జరుగుతుంది అది? ఏ విధంగా దాన్ని అధిగమించగలవంటే కేవలం దేవుడి సాయమే. దేవుడు సహాయం లేకుండా ఆ కోరికలను అణుచుకోలేము. ఆశల్ని ఏ విధంగా కూడా తీర్చుకోకుండా ఉండలేము. ఆశా నిగ్రహంలో స్థిరంగా ఉండలేము. కానీ నిలబడాలి అంటే నిలబడి చూపించిన క్రీస్తుని అనుసరించాలి. అందుకే వాక్యంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఈ ఆశా నిగ్రహం అనేటువంటిది లేక చాలాసార్లు పడిపోయిన వ్యక్తి అంటాడు, నీకు విరోధముగా నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఏం చేశాను చెప్పండి, భద్రపరచు. ఒకప్పుడు చేశాడు, ఒకప్పుడు పుట్టిన ఆశను అన్ని తీర్చేసుకున్నాడు, ఒకప్పుడు ఎన్ని కోరికలు వచ్చినా నెరవేర్చేసుకున్నాడు, నిగ్రహం కోల్పోయాడు. కానీ ఒక రోజున అన్ని తప్పు అని తెలుసుకుని ఇంకా అది చేయకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలంటే నా హృదయం నిండా వాక్యం ఉండాలి. వాక్యం నిరంతరం బాగా చదువుకునే వాళ్ళు, బైబిల్ బాగా చదువుకునే వాళ్ళు, ప్రార్థనలో బాగా గడిపేటువంటి వ్యక్తులు వీటిని ఈజీగా జయించగలరు. వాక్యం హృదయంలో లేనోళ్ళు, దేవుని యొక్క సహవాసం కోల్పోయిన వాళ్ళు ఈజీగా సాతానుగాడు వేసిన ఎరక పడిపోతారు. 100% పడిపోతారు. కాబట్టి ఈ వ్యాధి నీలో ఉందనుకో, ఈ వ్యాధికి పరిష్కారాన్ని మందుని ఇవ్వగలిగే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ గారి పేరే యేసయ్య. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, షుగర్ వచ్చిందనుకో, షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తావా లేదా? గుండె నొప్పి వచ్చిందనుకో, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావా లేదా? కన్ను ఏదన్నా బాగాలేదనుకో, ఆప్టమిస్ట్ దగ్గరికి వెళ్తావా లేదా? మరి శరీరంలో వ్యవస్థ కొంచెం తేడా కొడుతుంది, దేవునికి వ్యతిరేకంగా ఆత్మను బలహీనపరిచే విధంగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ గారి పేరు యేసయ్య అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నాలో ఈ ఆశలు మొదలవుతున్నాయి, నా కోరికలు ఎలాంటిగా కనబడుతున్నాయి, ఏదో రకంగా నా శరీరంలో ఏర్పడేటువంటి ఆశను నెరవేర్చుకోవాలని చెప్పి తృష్ణ కలిగి ఉన్నాను, మరి దీనికి ఏమన్నా నువ్వు మందు ఇవ్వగలవంటే ఇవ్వగలడు. అంతేగాని నీ సమస్యని, నీ వేదన్ని, నీకు ఎదురయ్యేటువంటి శోధనని ఆయనకి చెప్పకపోతే మందు ఇవ్వడం. దేవుడు సహాయం చేయడు, చెప్పాలి. అడగకపోతే అమ్మాయి అయినా సరే పెట్టదు. అడుగుడి మీకు, సేమ్ లాజిక్, బిబ్లికల్గా మాట్లాడుతున్నాను అంతే. ఆయనకి చెప్పండి, ఆయనతో పంచుకోండి. యవనస్తులు ఉంటాయి, ఆ కోరికలు ఎన్నో వస్తారే, కామన్గా వస్తాయి. నాకు వచ్చినాయి రా బాబు, నేను చూసి వచ్చినాడు రా ఆయన. అది ఎప్పుడు వరకు ఉంటుందండి పాస్టర్ గారు? పెళ్ళి వరకేనా, లేకపోతే ఇంకా తర్వాత ఏమన్నా? ఎందుకు ఉండదు? నీ శరీరంలో రక్తం చీము కలిసి ప్రవహిస్తుందని చెప్పి ఉంటాయి. ఈ మధ్యన ముసలోళ్ళకి, మరి ముసలోళ్ళు అయిపోయారు, 60-70 సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి ఎన్నెన్ని వచ్చేస్తున్నాయి అంటో. యవన దశలో ఉండవలసిన కోరికలు ముసలోళ్ళకి వచ్చేస్తున్నాయి. సిగ్గుంటే సరి, సిగ్గు లేకపోతే సరి. మరి అందుకే మరి ఏ వయసులో చేయవలసిన వయసులో ముసలోడు అయిపోయావు. అరే నువ్వు ఇంత వయసు వచ్చిందా? మన వల్లనే మనవరాలను ఎత్తుకోవాలా దరిద్ర కొట్టాడే? ఆ పిల్లలు వెళ్తుంటాం అని చెప్తా ఉంటాడు. ఈ వయసులో ఉన్నవాడిని ఆడపిల్ల కానీ ఏమన్నా కొంచెం ఇలాగ వాకలో కేకల్లో తెరుచుకుంటారు, ఇంకా ఇలాగ వెళ్ళిపోతా బుర్రకాయ. ఏముంటుంది అక్కడ? మీ అమ్మకున్నాయే ఉంటాయి అక్కడ. సిగ్గు లేకపోతే సరే, నేను మాట మాట్లాడడానికి సంకోచించకుండా మాట్లాడుతున్నాను. మీ అమ్మకున్నాయే ఉంటారా? మీ అమ్మకున్నాయే, కొత్తయే ఉండవు అక్కడ. ఇలాగ వంగేసి కొంచెం టైట్ బట్టలు వేసుకుంటే అమ్మో 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 మా ఇంజక్షన్ వేసేలే నీకు, వెనకాల ముందు నీ దెబ్బకి అన్ని లైన్లోకి వచ్చేస్తాయి. అంచుకుంటున్నావు కోరికలు. యవన దశలో ఉంటాయన్నా కూడా ప్రమాదమే. సాతానుగాడి సమయం సమీపిస్తూ ఉంది, సమయం లేదని తెలిసి వాడు పని చేయడానికి వేగరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఉంది బైబిల్లో.
ఇంకా ముసలోడని లేదు, ఏమీ లేదు. ఇంక ఏ వయసు అన్నా సరే కింగ్లా ఉన్నామంటారు కొంతమంది. గడిది గుడ్డేం కది, అణుచుకోగలుగుతున్నావా? మగాళ్ళనే కదండి, ఆడల్లో కూడా కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడరు, అంతే తేడా. అణుచుకోగలుగుతున్నావా? లేకపోతే ఏమన్నా మార్గాల్లో దారి లేని తప్పుతున్నావా? తప్పటడుగు లేని వేస్తున్నావా? ఇంకా తప్పట్లేదు, మా భర్త గారు ఎందుకు పని చేయరండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. నేను ముందే చెప్పేసాను, ట్రాన్స్పరెంట్గా ఉంటానండి. వేస్ట్ గాడండి. కాబట్టి మరి అలాగండి, మరి అలాంటప్పుడు బైబిల్ ఎందుకు పట్టుకున్నావండి నువ్వు? మరి బైబిల్ పట్టేసుకుని తర్వాత ఉండకూడదు. బైబిల్ పట్టకముందు ఇలాంటి ఎన్ని అసలు వేసినా పర్లేదు. మా భర్త గారు చేతకానోడండి కాబట్టి అండి, ఇంకా ఇవన్నీ రోడ్ల మీద లోకంలో కనబడే చెప్తున్నా, కొత్త ఏం కాదు నేను చెప్పేది. మా ఆవిడ నన్ను పట్టించుకోదండి. భార్య భర్త గారి యొక్క ధర్మం ఏ విధంగా కూడా తీర్చదండి. మరి ఏం చేయమంటారండి? ఇంకా తప్పట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? నీ ఆశలను నిగ్రహంతో ఏం చేసుకోలేకపోతున్నావు? అణుచుకోలేకపోతున్నావు. వయసుకైనా సరే కొంచెం జ్ఞానం ఉండాలి కదండి. ఆ వయసుని ఏ వయసులో చేసి అన్న ఆ వయసు కూడా బాగా ఎద్దుల్లో చేరిపోయి మనవల్ని ఎత్తుకునే రోజుల్లో కూడా ఇంకా కామ వికారమైన ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావంటే నీలో ఎవరున్నారో ఒకసారి అర్థం చేసుకో. నీకు ఆ కోరికలు వెంటాడుతున్నాయంటే, వెంబడిస్తున్నాయంటే దాన్ని జయించగలిగేటువంటి రీతిలో ఉన్నావా లేదని ఒకసారి ఆలోచన చేయి. అంతేకాని పడిపోతున్నావా ఆ కోరికలు వచ్చినాయని, ఎవరో లేరని చెప్పి రహస్య ప్రదేశంలో ఉన్నానని, చీకటి గదిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నానని చేయకూడనటువంటి పని కానీ ఒకవేళ నీ శరీరానికి అలవాటు చేస్తే మళ్ళీ జీవితంలో అది ఏం చేయదు చెప్పండి? వదలదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. జయించాలి. లోకాన్ని జయించిన క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి అనుచారికులుగా, తన బిడ్డలుగా, తన శిష్యులుగా మనం అందరం కూడా ఆయన మాదిరిగా ఎంచుకున్నాం కనుక ఆయన నిలబడినప్పుడు మనం కూడా నిలబడాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఆయన మానవ శరీరధారిగా ఎందుకు వచ్చాడో తెలుసా? మానవుడిగా లోకాన్ని జయించగలడు. మనిషిగా ఖచ్చితంగా శరీరంలో పుట్టే కోరికలు జయించగలడు, వాటిని అధిగమించగలడని చెప్పి చూపించి బతికి సచ్చి వెళ్ళిపోయాడు ఆయన. జన్మపాపం ఉంది, పాపం అనేటువంటిది శరీరంలో ఉంది, కానీ దాన్ని జయించాడు ఆయన. ఎగ్జాంపుల్ మాదిరి ఇచ్చాడు. నేను జయించాను కాబట్టి నన్ను వలే మీరు జయించాడు. ఆయన జయించలేదా? పోనీ ఏమన్నా దేంతో ఏమైనా తిరిగాడా? ఎక్కడన్నా మందేశాడు ఆయన? ఎక్కడన్నా అమ్మాయిలతో ఏమన్నా తప్పులు చేశాడా? వ్యభిచారుల ఫ్రెండ్స్ ఆయనకి ఎప్పుడన్నా దాన్ని అవకాశంగా తీసుకున్నాడా? ఎంతమంది జీవితాలు, ఎంతమంది ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళక వరకు కూడా బాగానే ఉంటున్నారు. నేను చూశాను కాబట్టి, నేను గ్రహించాను కాబట్టి, నేను బాగా తెలుసుకున్నాను, పరిశీలించాను కాబట్టి. కాలేజీకి వెళ్ళిన తర్వాత చాలామంది ఆడపిల్లలు, 99% ఆడపిల్లలు వర్జినిటీ కోల్పోతున్నారు. ఎవరో కూడా తెలుసు కానీ పేర్లు చెప్పను. ఇప్పుడు ఉండదు దాని ఎఫెక్ట్. పిల్లలు పుట్టిన తర్వాత చూపిస్తారు దానికి స్ట్రోక్. అప్పుడు ఉంటుంది. నీ కళ్ళ ముందు నీ పిల్లలు దారి తప్పుతారు చూడు, అప్పుడు. తీర్పులో కూడా ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మరి మేకల్లో నుంచి గొర్రెలు వేరుపరుస్తారు అన్నాడు కదా. ఒకవేళ నీ కన్యత్వాన్ని కానీ పోగొట్టుకుంటే, నీ శరీర అవయవాలు కానీ దేవుడు సిద్ధపరిచిన భర్త వరకు, భార్య వరకు కూడా కనిపెట్టుకోకుండా లోక సంబంధమైనటువంటి స్నేహాలు, ఆకర్షణలుగా పడిపోయి నీ అవయవాలు కానీ పూర్తిగా దురవస్థల్లో, పాప సంబంధమైనటువంటి పనుల్లో కానీ పడిపోతావు. మాట చెప్తున్నాను, నీ 2 చేతులు నరికేసుకోవడం చాలా మంచిది అంటాడు దేవుడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళు దేవుడు తెలుసండి. దేవుడికి బాగా తెలుసు నువ్వు ఏ తప్పు చేసావో, ఎక్కడ తప్పు చేసావో, ఎవరితో తప్పు చేసావో దేవుడికి అన్నీ తెలుసు. కన్నులు కలుగు చేసిన వాడు కానకుండా చూడకుండా ఉంటాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మీ అమ్మ చూడలేదంతే, అందరూ చూశారు. అందరూ చూడలేదంతే, దేవుడు చూశాడు. దేవుని సమూహం చూసింది. ఆశ చెప్పండి, నిగ్రహము ఉందా ఈ రోజున? నీ శరీరంలో పుట్టేటువంటి ఆశల్ని నియంత్రించగలుగుతున్నావా? నీ శరీరంలో ఏర్పడేటువంటి కోరికల్ని అణుచుకోగలుగుతున్నావా? ఏదైనా ఆశ వచ్చిన వెంటనే దాన్ని అధిగమించగలుగుతున్నావా? లేకపోతే తీర్చేసుకుంటున్నావా ఆశని? క్షణికమైన సుఖం నిత్యమైన నరకానికి దారితీస్తుంది అంటారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. క్షణికంగానే ఉంటుంది ఆ సుఖం, కానీ నిత్య నరకానికి దారి తీసేది ఆ క్షణికమైన సుఖమే. మగాళ్ళలోనూ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు ఇలాంటి దరిద్రగొట్టి పనులు చేసేవాళ్ళు. పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయినారు బోల్డ్ మంది ఉన్నారు. పేర్లు చెప్తే బాగోదు, నాకు అన్నీ తెలుసు. ఆడవాళ్ళు బోల్డ్ మంది వాళ్ళ శరీరాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్తే బాగోదు, నాకు దేవుడికి అన్నీ తెలుసు.
చెప్పనంతే. అందుకే అంటాను, ఒరే బాబు, ఒక వయసు వచ్చిన తర్వాత చక్కగా దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఒక మంచి ఫ్యామిలీలో కట్టేయండిరా అంటాను. ఉద్యోగంలో ఉందా అంటే, ఎందుకంటే హెచ్ఆర్ మనం బలవంతం చేస్తాడు, లేకపోతే తర్వాత ప్రమోషన్ ఉండదు, తప్పదు, ఇంకా అక్కడ తల వంచాల్సిందే. కాలేజీలో మరి చెయ్యాలి, సీనియర్స్ కదా, మరి తప్పదు. ఏదన్నా కొంచెం ఫేవర్ చేస్తారు, తప్పదు బాబు, తల వంచాలి, అయిపోతున్నాం అక్కడ. అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు ఉంటాడు దేవుడు, అంతే, టైం రావాలని చూస్తున్నాడు. ఆశ చెప్పండి, విగ్రహం. నిజమేనమ్మా. మన అమ్మలో ఇలాగ దారి తప్పి కన్యత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారంటారా? మన వెనకడ తరాలు. ఈ తరాల్లో ఎందుకు ఏడిసింది? అప్పుడు లేని ఎన్ని ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాం. నిజం చెప్తున్నాను చూడండి, ఇలాంటి ఎదవేసాలు వేసేసి అమ్మాయి ఎవరికి కంటపడకుండా బాగానే తప్పించేసుకుని పెళ్ళి అయిపోయిందో అనుకుంటున్నావా? ఏదో ఒక రోజున భర్తగా కానీ వినబడేట్టుగా కానీ చేసేడా సైతాను నీ సంక నాకెత్తవేను. బాధేస్తారు. అందుకే భర్తలో మగోళ్ళు ఆడదాన్ని చంపేశారు, ఆడదాన్ని ఊరేసేసాడు, మొక్కలు చేసేసాడు, 30 మొక్కలు 40 మొక్కలు అంటారు కానండి, మగోడిని అర్థం చేసి మాట్లాడుతుంటారు. మగోళ్ళు మంచోళ్ళు నేనేం అంటలేదండి. మగోళ్ళు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. ఆడవాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. ఆ మగవాడు అంత ప్రేమించినటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా 30-40 మొక్కలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా? ఆడికి కనబడకూడదు ఏదో చేసింది, ఇది ఇంకా తొట్టుకోలేక నాకు దక్కదు, ఇంకెవరికి దక్కకూడదని వేసేసాడు అంటాడు. అది మాట్లాడదు న్యూస్ ఛానల్లో, జర్నలిజం అది మాట్లాడదు, పబ్లిక్ అది మాట్లాడదు. మగోడిదే తప్పు. ఎందుకు చంపేసుకుంటాడు మగోడు? ప్రాణం కంటే కూడా ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక ఆడదాన్ని అంత కిరాతకంగా, పైశాచికంగా ముక్కలుగా ఎందుకు నరికేస్తారండి? సహించలేకపోయాడు. చూడకూడనటువంటి వ్యక్తితో చూసేశాడు, ఆ పనిలో నరికేశాడు. నేను మాట చెప్తున్నాను, అలాగే ఎప్పుడు తప్పుగా తీసుకోకుండా, నేను చూశాను కాబట్టి, అనుభవం నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఆడదానికంటే మగాడని నిజంగా ప్రేమిస్తారు తెలుసా? ఆడదాన్ని ఆడది మర్చిపోయినంత ఈజీగా మగవాడు మర్చిపోలేడు, బయటకు నవ్వుతాడు అంతే. కానీ స్వచ్ఛమైన ప్రేమ చాలా వరకు మగవాళ్ళు ఉంది. ఎందుకంటే మగాడు దైవస్వరూపి, ఆడది దైవస్వరూపి కాదు, మగవాళ్ళలోంచి వచ్చిన భాగం మాత్రమే, సగ భాగం మాత్రమే. దైవస్వరూపం ఆడది కాదు. కాదా? కొంచెం చూపించండి. ఉందేమో. మగాను మాత్రమే దేవుడు కలుగు చేశాడు, ఆడదాన్ని కాదు. ఆడది వేరు చేయబడింది ఒక భాగంగా. చాలా ప్రేమ ఉంటుంది, నాకు తెలుసు. నేను చాలా అనుభవాలు చాలా చూసాను కాబట్టి చెప్తున్నాను నిజంగానే. కానీ మగవాళ్ళు ఏమంటారు? వెంటనే చంపేసారండి, నరికేసారండి, ఆ నురు తీసేయాలండి. మరి ఇది ఒకరితో ఉంటానే నలుగురితో తిరుగుతుంది, మరి దీన్నేం తీసేయాలి? మాట్లాడరు. అంటే మానవ హక్కుల సంఘాల్లోనే ఇంకో ఆడవాళ్ళ సంఘాలు ఇది చూసిన తర్వాత నా మీదకి వస్తారేమో, వచ్చినా పర్లేదు, గాడిది గుడ్డి. అందులో ఒక చిన్నమైన ఒక ఆవిడ ఉంది, ఎలాంటి భయపడంగా చెప్తున్నా. ఎందుకు చంపేసుకుంటాడమ్మా మగవాడి? పాపం అంతగా ప్రేమించిన వ్యక్తి, అంతగా పెళ్లి చేసుకుని హత్తుకుని చూసుకుని నా భార్య అనుకునే వ్యక్తిని చూడకూడని వ్యక్తితో చూసేసాడు. ఇంకా సహించలేకపోయాడు, భరించలేకపోయాడు, చంపేశాడంతే. రీసెంట్గా ఇక్కడ విఘ్నేశ్వర థియేటర్ దగ్గర ఒక మర్డర్ కేసు జరిగింది, తెలుసా అమ్మా మీకు? మర్డర్ జరిగింది తెలుసా? మాంసం కత్తితో నరికితే దెబ్బకి పీకి ఎగిరిపోయింది, మెడకి ఇడిపోయింది. ఫొటోస్ కూడా ఉన్నాయి, తీసారు, ఎవరో నాకు పంపించారు కుర్రాళ్ళు. జరిగింది ఏంటంటే, లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు, తెలుసా అమ్మ మీకు? పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. కాకపోతే ఈ అమ్మాయి, ఈ భార్య వాళ్ళకి బాగా అవుతుందంట. ఏమో ఆ రిలేషన్ మనకు తెలియదు. మొత్తానికి పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడడం, ప్రేమ వ్యవహారం ఏదన్నా వాడితో కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ మగోడు పాడైపోవడానికి కారణం బైబిల్ ప్రకారంగా చూసిన ఎవరో. నిజం, ఫీల్ అవ్వకండి. మీరు లేకపోతే మాకు జన్మ లేదనుకోండి, చాలా విలువైన వాళ్ళు మీరు. భలే యాత్నవయ్యా నువ్వు, ఎక్కడ ఎలాగేయాలో నీకు బాగా తెలిసే అంటారు. నిజం చెప్తున్నాను, ఆడద లేకపోతే ఒక మనిషి ఎలా పుట్టగలడమ్మా? మాతృమూర్తి తల్లిని సన్మానించమన్నాడు దేవుడు. గొప్పలే. రిలేషన్ ఏదో ఫామ్ అయింది. ఈ భర్త గారికి భార్య మీద అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. చెప్పాడంట, ఇదిగో నాకు నచ్చట్లేదే, నీకు బావ అవుతే అవ్వచ్చు, కానీ ఈ రహస్య కార్యక్రమాలన్నీ కూడా నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి, బాధ పెడుతున్నాయి. నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, ఎంతగా నిన్ను చూసుకుంటాను, ఎన్నుకుంటున్నాను అన్నీ చెప్పినా సరే, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్పిన వినలేదు.
నాలుగోసారి బంధువులు చెప్పేశాడు. 2 ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని సెటిల్మెంట్ చేసి కాంప్రమైజ్ చేసేసినాయి. అయినా సరే మారలేదు ఆ వ్యక్తి. 5వసారి కూడా ఈ భార్య ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తితో కలిసి థియేటర్కి సినిమాకి వచ్చింది. పైగా ఆ వ్యక్తి బావగారు పుట్టినరోజు అంట. అక్కడ రమ్మన్నాడు, డార్లింగ్ సినిమాకి వెళ్దాం అన్నట్టున్నాడు. వచ్చేసాడు పాపం. వచ్చేసిన తర్వాత ఈ భర్త గారు ఇంకా అప్పటికే పాపం వెక్స్ అయిపోయి ఉన్నట్టున్నాడు. సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు రెడీగా ఉన్నాడంటే మాంసం కొట్టి కత్తి తట్టుకుంటే బెక్కమని చెప్పి మేడ మీద వేసేది తిడిపోయింది అంతే. ఇప్పుడు తిరుగు దాని వెనకాల ఎంత చెప్పుడు ఉంటారు, నా భార్య వెనకాల తిరగరు, నా భార్యతో వద్దురు అంటే ఎవరు నువ్వెవడు నా చెప్పడానికి బచ్చే కానివాడు అంటే బచ్చేగడ కాస్త ఏమైపోయాడు. ఎందుకు చంపేసుకుంటారన్న? ఎందుకు చంపేసుకుంటారు? తట్టుకోలేడు మగాడు, భరించలేడు మగాడు. కోరికలను తీర్చుకోవడం అవకాశం లేక దారి తప్పేటువంటి యువత, కాలేజీకి వెళ్ళిన తర్వాత దారి తప్పేటువంటి యువత, ఒక టైం వచ్చి ఒక వయసు వచ్చిన తర్వాత ఫీలింగ్స్ని అధిగమించలేక, ఫీలింగ్స్ని అణుచుకోలేక, హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిన తర్వాత కోరికలను ఏదో రకంగా తీర్చుకోవాలని చెప్పి ఒకసారి తప్పు చేసేస్తున్నారు. బట్ట మాసిపోతుంది, బట్ట మళ్ళీ ఏమవదో ఆయనకు అడిగితేనే కానీ అవదు. నీ వస్త్రములో ఎర్రగా నా దగ్గర నేను వాటిని ఎలా మారుస్తాను, తెల్లగా మార్చేది. వెళ్ళి ఆయన దగ్గరికి. ఒకవేళ అలాంటి అదో పనులు ఎన్ని చేసేమో, ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయేమో, ఖచ్చితంగా వెళ్ళని మళ్ళీ నేను శుద్ధీకరిస్తాడు. ఆ శోధన వచ్చినప్పుడు మనం అధిగమించాం అనుకోండి, అని చేసుకున్నాం అనుకోండి, కళ్ళు కూడా వస్తుంటాయేమో. వదలడం, శోధన బేగ వదలదు. ఈ శరీర కోరికల విషయంలో నువ్వు అంచుకున్నావు, చాలా జాగ్రత్తగా నిలబడ్డావు, అక్కడితో వదలదు. కళ్ళలోకి వస్తుంటాయి. కళ్ళలోకి వచ్చిన తర్వాత పడిపోతుంటారు. ఇక్కడ బాగా నిలబడతారు, కళ్ళలో పడిపోతుంటారు. కళ్ళు అందుకే మనకు తెలియకుండా అర్థమైతే చాలు. ఎందుకంటే డెమాన్స్, దురాత్మలు ఆకారంలో వచ్చి నీతో పాపం చేస్తాయి. భలే ఉందరా అనుకుంటావు, అయ్యి లోపు కళ్ళు తెరిసే లోపు అవ్వాల్సింది అయిపోద్ది. నీరసించిపోతావు, తెలియని బలహీనత ఏంటిలాగా ఏదో అయింది అన్నట్టు. అదేంటి దైజంగా వచ్చి నీతో చేసాడు ఆ పని. నువ్వు అవకాశం ఇచ్చావు, నిద్రలోకి అవకాశం ఇచ్చావు, కళ్ళలో భలే ఉంది ఐశ్వర్య అమ్మ బాబాయ్ అనుకున్నాడు అంతే. ఐశ్వర్య కదా, ఏ రాయి కదా బాబు, అది నేను పిండా కూడా అది. అంత అయిపోయిన తర్వాత నెల కనబడతా ఐశ్వర్య దయ్యం బొమ్మ కనబడుతుంటా, అర్థమైపోతుంది నీకు. ఐశ్వర్యాలు, సౌందర్యాలు వీళ్ళందరూ వచ్చేస్తారేటి నీ మొఖానికి వచ్చేసిందని చెప్పి ఇంకా కళ అప్పటికి తెల్లవారులే ఆ కళ్ళలోనే ఇంకా అంతే. రాజుగారు వస్తుంటాయి, అడగండి, మగాళ్ళని అడగండి, మగపిల్లల్ని అడగండి, ఆడవాళ్ళని అడగండి. ఆడవాళ్ళకైతే మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ వస్తుంటారు. నిజ జీవితంలో కనబడరు కదండి. అబ్బా మహేష్ బాబు గారితో మామూలుగా ఉంటుందా అటే? ఎందుకు ఎన్ని అయ్య బాబు ఎన్ని వాళ్ళు తెలిసిపోతున్నాయి, ఎందుకు తెలియదు. నేను రక్త మాంసాలు కలిగి ఉన్నవాడిని, నాకు చివు నెత్తురు ఉందో, నేను తినేది కూడా మీరు తినేదే, పెంట ఏం తింటలేదు. నాకేమనిపించినాయో మీకు అయ్యి అనిపిస్తాయి. ఇందులో కొత్తగా ఏమన్నా నేను దిగి వచ్చానా, లేకపోతే మీరు ఏమన్నా ఎక్కడి నుంచి నా కింద నుంచి పైకి వచ్చారా? అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, భేదం ఏమీ లేదు. అందరూ కూడా ఏం చేసాం, ఎవడు ఇందులో ఎక్కువగా తక్కువగా అందరూ ఆ లెవెల్లోంచి వచ్చిన వాళ్ళు. కానీ అణుచుకోవాలి, ఆ కోరికను అణుచుకోవాలి. ఎలాగ అణుచుకోవాలి? బాగా ప్రార్థన చేసుకోవాలి. అలాంటి కోరికలు పడుతున్నప్పుడు చక్కగా వెళ్ళి బైబిల్ చదివేసుకోవాలి, చక్కగా వెళ్ళి మోకాళ్ళు వేసేసుకోవాలి. వాటిని అధిగమించుటకు మీ కృపా సహాయాన్ని అందించు పరిశుద్ధాత్ముడు అంటే వెంటనే అనిచేస్తాడు. ఆ కోరిక మొత్తం డౌన్ అయిపోద్ది. చాలా బాగుంటుంది అది. అది ట్రై చేయట్లేదు మనం, పడిపోతున్నాం. ఇప్పుడు ఆశా నిగ్రహం అనేది నీలో ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనంతటా మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది. మరి ఆశా నిగ్రహం కలిగి ఉన్న యేసయ్య అంటున్నారు కదండి. మరి యేసయ్య నిలబడ్డాడో, నిగ్రహంగా నిలబడ్డాడు కనుక ఆయన మాదిరిగా ఎంచాలి, లోకాన్ని గెలిచాడు అంటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఆయనకి ఎదురైన ఆశను అణుచుకొని నిగ్రహంగా నిలబడ్డాడండి అని అడగవచ్చు మీరు. నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు అండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు నిలబడ్డాడు చెప్పండి. శబాష్. నేను ఒక్కదాన్ని బైబిల్ చదువుతావా? వీళ్ళందరూ కూడా సన్నాసిలా? అడుగుతున్నాను రా, అమ్మాయి ఒకలేనా? మనం చెప్పమా? 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు సరైన పరీక్ష మధ్యలో రాలేదు, ఆరంభంలో వచ్చింది. అందుకన్నాం కదా, పాపం చేసేటువంటి ఆరంభ దశలో కానీ మానపకపోతే నువ్వు ఎక్కడన్నా కూర్చుంటావు. స్టార్టింగ్ స్టేజ్లో పడగొట్టాడు సైతాన్. పిచ్చ ట్రై చేశాడు, మామూలుగా కాదు. 40 days 40 రోజులు ఉపవాసం చేసి
అరణ్యంలో నుండి బయటకు వచ్చిన తర్వాత టెంప్టేషన్ వదిలేడు. నిలబడ్డా పడిపోయాడా? నేను అడుగుతున్నాను, నిలబడ్డా పడిపోయాడా? చెప్పండి. పడిపోయాడు కదా? పడిపోలేదు? పడిపోయాడా పడిపోలేదా చెప్పండి. అయిపోయి ఏదో తేడా ఉందని అనుకోకండి. నిజం ఏమీ లేదు. చెప్పండి, పడ్డాడా లేదా? పడలేదు. ఆయన ఎక్కడ పడ్డాడు? 40 రోజులు ఉపవాసం చేశాడండి. 40 రోజులు 40 days. పైగా ఆయన లోకంలో అందరి మధ్యన ఉండి ఉపవాసం చేయలేదు. ఉపవాసం అనేటువంటి పదానికి నిజమైనటువంటి నిర్వచనం అర్థమేంటి తెలుసా? లోకానికి దూరం, దేవునికి దగ్గర. ఉపవాసం అంటే అది. లోకానికి దూరంగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం ఉపవాసం అంటే. దీనికి పెద్ద అర్థం ఏమీ లేదు. అందుకే తలుపులు వేసుకున్నాడు కాబట్టి చాలామంది ఉపవాసం చేసి తలుపులు వేసుకుని తలస్నానం చేసేస్తారు. దాని అర్థం వీళ్ళు తెలియక లోకంలో నుంచి నువ్వు వేరుపరచబడ్డావు, కట్ అయిపోయావు, దేవుడి దగ్గర అయ్యావు. ఇది ఉపవాసం అంటే. చేసే ఉపవాసం ఎలా చేయాలి. అంతేగాని ఉపవాసంలో ఉన్నామండి, చుట్టాలు వస్తే టీ కాసామండి, చుట్టాలు వస్తే కూర్చున్నామండి, మా పని మేమే చేసుకున్నామండి, ఇది ఉపవాసం అవదు. పస్తు అంటారు దాన్ని. కొంచెంసేపు పస్తుని మళ్ళీ పని చేసుకుంటున్నాం. పస్తుకు ఉపవాసానికి తేడా లేదు. కొంతమంది ఉపవాసాలు చేస్తుంటారు, ఎంత బాగుంటుందో. పనులు చేసి పనులన్నీ చేసేసుకుంటారు. ఇంట్లో పని, వంట పని, బట్ట పని. ఉపవాసం ఉన్నానండి ఈ రోజున, అదే ఉపవాసం. ఇంకా లోక సంబంధమైన పనుల నుంచి, కుటుంబ సంబంధమైన వ్యవహారాల నుంచి, వ్యక్తిగత అవసరతల నుంచి అన్నిటినీ కట్ అయిపోయి దేవుడితో గడపడం ఉపవాసం. అందుకని అన్నాడు, ఒకవేళ నీకు పెళ్ళి అయితే నీ భర్త పర్మిషన్ తీసుకో. ఒకవేళ భర్త కానీ ఒకవేళ మధ్యలో వచ్చి ఏదన్నా ఇబ్బంది పడితే మళ్ళీ ఉపవాసం భంగపరచడం సరైనది కాదు కనుక నీ భర్త పర్మిషన్ తీసుకుని భార్య పర్మిషన్ తీసుకున్నాడు. అంత పెర్ఫెక్ట్గా ఉండలు చేస్తే ఉపవాసం. ఉపవాసంలో లేదు. ఏముంది? ఉపమావాసంలో ఉంది. ఉపవాసం అంటారు, జీడిపప్పు ఉప్మా అంటారు. ఉపవాసం అంటారు, రాత్రికి చికెన్ బిర్యానీ అంటారు. ఉపవాసం అంటారు, లేస్ ప్యాకెట్లు తినేస్తుంటారు మధ్యలో. ఉపవాసం అంటారు, ఇలాగెళ్ళి చెప్పి టీ చుక్క తాగపోతానండి, బుర్ర అంతా ఎక్కడికో పోతుందండి టీ. అదేం ఉపవాసం రా బాబు ఇది? నువ్వు డైట్ చేస్తున్నావు అంతే రోజంతా జాగ్రత్తగానే. ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం అంటే లోకానికి దూరం, దేవునికి దగ్గరగా. ఇది ఉపవాసం. ఇంకేమో ఫోన్ ఉండదు, ఒక మాట ఉండదు, ఇంకే విధమైన వ్యవహారాలు ఉండవు, ఏ బంధాలు ఉండవు, ఏ సహవాసాలు ఉండవు, అన్నీ కట్ ఆఫ్. ఉన్నది ఎంతసేపు? ఒక పూట ఉన్నా, 2 పూటలు ఉన్నా, రోజు ఉన్నా, 4 రోజులు ఉన్నా, 10 రోజులు ఉన్నా, ఇంక దేవుడితో తప్ప ఇంక ఏది కూడా ఎవరితో మాట్లాడలేవు, ఎవరిది కూడా నువ్వు వెళ్ళావు. అది ఉపవాసం. నువ్వు ఎవరితో మాట్లాడలేవు దేవుడితో తప్ప. రోజంతా కూడా ఉపవాసం ఉంటాయి. ఆయనతో మాత్రమే మాట్లాడతావు. ఏది విన్నా దేవుడి స్వరం మాత్రమే వినపడుతుంది, ఇంక ఎవరితో వినపడదు. టైం అయిపోతుంది, తలుపు తీరా వినపడవు. కరెంటు బిల్లోడు వచ్చాడు, అది వినపడదు. ఏం వినపడవు, ఆయన స్వరమే. అది ఉపవాసం. అలా చేయండి. చేస్తే లెవెల్ వేరేగా ఉంటుంది. దేవుడు నన్ను వంటను చేసి చాలా నేర్పాడు నాకు దేవుడు. ఆ తృప్తి ఎలాగ ఉంటుందో, దాని నుంచి వచ్చేటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందో అనిపించిన వ్యక్తిని గొప్పగా ఉంటుంది. పర్వతాలని తారుమారు చేసేయగల ఉపవాసాలతో, కొండ శిఖరాలని బ్రతలు కొట్టేయగల ఉపవాసాలతో, సముద్రాలని పాయలు చేయగల ఉపవాసంతో, చచ్చునోను బతికింతానంటున్నాను చూడండి, దానికి కారణం ఉపవాసమే. అది ఉపవాసం అంతే. అంతేగాని మధ్యలో ఏమండి కొంచెం అదొకలా ఉంది, షుగర్ కదండి, అదేమన్నా కొంచెం అలాగే ఆ లేస్ ప్యాకెట్ ఏమన్నా తెస్తారా కొంచెం, లేకపోతే నేను పానీపూరి తెద్దామనుకుంటున్నానండి, చాట్ చేయమంటారా, చపాతీలో కూరేటి, అదే ఉపవాసం రా సిగ్గుమాలనోడా. ఉపవాసం అంటున్నారు, ఇంట్లో అయ్యి వండుకుంటారంట, కిల్లి కొట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి తెప్పించుకొని తినేసి మెక్కేసి వచ్చేస్తుంటారంట. చేసింది కొంత సమయమైనా ఖచ్చితంగా నిగ్రహంతో చేయండి, పెర్ఫెక్ట్గా చేయండి. చేయలేవా? ప్రభువా నా శరీరం బలహీనంగా ఉంది, నేను వ్యాధిగ్రస్తురాలను, బలహీనురాలను, వ్యాధులతో బాధపడుతున్నాను, షుగర్ ఉంది, బీపీ ఉంది, అలాగని చెప్పి వయసు కూడా పెరిగిపోయింది, ఉండగలిగినంతసేపు ఉంటున్నాను, ఇంకా నా వల్ల ఉండలేకపోతున్నాను కాబట్టి తింటున్నానయ్యా అని చెప్పి దేవుడి దగ్గర తీసుకోవడం తప్పు కాదు. కానీ ఉపవాసం చేస్తున్నాను అని అంటూనే ఓ పక్క నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనుకో, ఏదో ఉపవాసం అంటారా, డైటింగ్ అంటారు దాన్ని. మాడిపోవాలండి,
శరీర వ్యవస్థ అంతా మాడిపోవాలి. శరీరం మీద ఆత్మ ఎప్పుడు విజయాన్ని పొందుకుంటుందో తెలుసా? శరీరాన్ని మాడగొట్టినప్పుడు అవుతుంది. అది ఎలాగవుద్ది? ఉపవాసం ఉంటే అవుద్ది. శరీరానికి ఆత్మకి నిరంతరం ఏమవుతా ఉంది చెప్పండి? గొడవ జరుగుతుందా? శరీరం మీద మనం విజయాన్ని పొందాలి, ఆత్మను నిలబెట్టాలంటే శరీరాన్ని మార్చాలి. అది చేయడానికి వెళ్ళాడు యేసే. ఫస్ట్ శరీరాన్ని జయించాడు. 40 daysలో ఆయన పొందుకున్నది ఏంటంటే మానవుడిగా శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఫస్ట్ ఎనిమి ఎవరికి ఏంటి అంటే శరీరమే. దాని మీద కొట్టాడు, దాని కుంభస్థలాన్ని కొట్టేశాడు, దాని మీద నెగ్గి బయటకు వచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత సైతాన్ కూడా వచ్చాడండి మంచి వేషంలో. నాయన 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఎలా ఉండగలవు బాబా? నువ్వు అనుకుంటా రాళ్ళను రొట్టిగా చేసుకొని తినలేవా అంటే, అవును కదా, నేను దైవ కుమారుణ్ణి కదా, ఏ రాళ్ళ రొట్టవును గాక అంటావా? శాపలను 1000 మందికి అన్ని వేల మందికి పంచిపెట్టినాడు, రొట్టెలను అన్ని వేల మంది పంచిపెట్టినాడు. ఆయనకి చేసుకోలేడా? ఒరే, ఒక మనిషి రొట్టె వల్ల మాత్రం బతకడు, కానీ దేవుని యొక్క నోటి మాట వల్ల బ్రతుకుతాడని చెప్పి రుజువుపరిచిన ఏకైక దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చపలు కొడుతూ దేవుని పడిపోలేదు. ఉపవాసంలో పడిపోలేదు, మార్చేశాడు. 40 రోజులు తొక్కేశాడు పట్టుకొని, నరం లాగేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చేసాడు. ఒకడు రావలసినాడు, రొట్టి అన్నాడంతే, పడలేదు తిన్నైనా. చాలా మంది క్రైస్తువులు పడిపోతున్నారు. క్రీస్తు దగ్గరికి సాతాను మొదటగా వచ్చినప్పుడు ఆయన పరీక్షించిన మొట్టమొదటి ఆయుధం, మొట్టమొదటి ఎర్ర ఏంటో తెలుసా? ఆకలిని ప్రయోగించాడు. కాళ్ళతో మీరు చూడండి, దానికి పడలేదు కాబట్టి మిగతా 2 ప్రయోగించాడు. ఫస్ట్ ఎవరినైనా సరే పడగొట్టడానికి సాతాను ఉపయోగించే ప్రధానమైన ఆయుధం ఏంటి తెలుసా? ఆకలి. దానికి ఎవరన్నా పడాలి. హవ్వ దేనికి పడిపోయింది? సేమ్ అదే పట్టుకొచ్చాడు క్రీస్తు దగ్గరికి. పడిపోతాడు. దాన్ని పడగొట్టాను నేను. ఈయన ఎందుకు పడగొట్టలేను? అక్కడ అయినట్టు ఇక్కడ అవదరా అని నిరూపించాడు. ఆయన నిగ్రహం కలిగి ఉన్నాడు. క్రైస్తువులు నిగ్రహం అనేది, ఆశ అనేది, నేత్రాశ అనేది పక్కన పెడితే ఆకలాశని జయించాలండి. ఆకలిని జయించలేనివాడు క్రైస్తువుడు కాదు. ఆకలిని జయించగలిగినోడు క్రైస్తువుడు. ఆకలి జయించలేనోడు క్రైస్తువుడు కాదు. సేమ్ ఎరేసాడు. అవ్వ దగ్గర ఏది వేసేసాడో పెర్ఫెక్ట్గా ఇక్కడ అదే పడిపోద్ది, వర్కౌట్ అయిపోద్ది అనుకున్నాడు. అక్కడ అదే వేసాడు, కానీ ఇక్కడ పని అవ్వలేదు. జయించాడు. మన శరీరాన్ని అణుచుకోవాలి. మన శరీరంలో ఆకలిని చంపేయాలి. శరీరంలో పుట్టిన ఆ జీర్ణాశయ వ్యవస్థ, ఆకలి వ్యవస్థను అంతటినీ కూడా మనం అధిగమించగలగాలి. దాని మీద అధికారం పొందాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఉపవాసంలోనే. మార్చాలండి శరీరాన్ని. ఆకలి పడిపోతున్నారు ఎందుకంటే నీకు నిగ్రహం లేదు. ఉపవాసం చేస్తాను అన్నా కానీ తినకుండా ఉండలేకపోతున్నావు. నువ్వు పెద్ద అయిపోయావు. 60-70 సంవత్సరాలు ఏమవ్వలేదు నీకు ఏ వ్యాధులు ఏమి వచ్చలేదు. 2 కాళ్ళు 2 చేతులు బాగానే పనిచేస్తున్నాయి. ఏ వ్యాధిగ్రస్తురాలు కూడా కాదు. అయినా సరే నువ్వు ఆకలి తట్టుకోకుండా పడిపోతున్నావు అంటే నువ్వు ఏమి లేదు తెలుసా? ఆశా నిగ్రహం అనేది లేదు. ఇంకా మీరు ఎప్పుడన్నా చూసారు లేదో, ఒక మనిషి అండి 1000 కేజీలు ఏనుగుని తన అదుపులో ఉంచుకోగలడండి. ఒక మనిషి అడవికి రాజు అయిన సింహాన్ని తన అదుపులో ఉంచుకోగలడు. కానీ అదే మనిషి తన శరీరాన్ని మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు. అదుపు చేయగలడు, సింహాన్ని అదుపు చేయగలడు మనిషి. అడవిలో ఉన్న సింహాన్ని తీసుకుని వచ్చి సర్కస్లో ఆడిస్తాడు మనిషి. అంత జ్ఞానవంతుడు, అంత శక్తివంతుడిని. 1000-2000 కేజీలు ఏనుగు తొక్కితే మనిషి భూభాగంలోకి వెళ్ళిపోవడమే. అలాంటి అంటే కర్రతో ఆగిపోతాయి ఏనుగు. దాన్ని సైతం ఆధీనం చేయగలడు. కానీ పనికిమాలిన శరీరాన్ని మాత్రం ఆధీనం చేయలేకపోతున్నాడు, లోపరుచుకోలేకపోతున్నాడు. అంత డేంజరస్, దారుణమైనది ఏదన్నా భూలోకంలో ఉందంటే, ప్రమాదకరమైన జీవి ఏదన్నా ఉందంటే నా శరీరమే. దాన్ని మార్చడం, దాన్ని అధిగమించడం, దాన్ని లోపరుచుకోవడం చాలా కష్టం. చాలా డేంజర్ శరీరం అనేది. మిక్కిలి ప్రమాదకరమైందంటాను దీన్ని. దాన్ని తీసుకొస్తాడా సర్కస్కి? సింహాన్ని, ఎలిఫెంట్ని, ఎలుగుబంట్లని ట్రైన్ చేస్తాడు. ఎలా ట్రైన్ చేస్తాడు చెప్పండి? ఎలా ట్రైన్ చేస్తాడు? మొన్న వీడియో చూశాను నా బుర్రపంజులో. అది చాలా పెద్ద ఏనుగండి. అది నాకు తెలిసి ఆఫ్రికా కంట్రీ అనుకుంటా. చాలా పెద్ద. నేను ఏనుగులు చాలా దగ్గరగా చూసినాను నేను.
చాలా దగ్గరగా. ఆ గ్యాప్లో సింహాన్ని చూసినాడు. ఎంత ఉంటుంది సింహం నాకు తెలుసు. ఈ సైజు ఉంటుంది సింహం, ఈ సైజు ఉంటుంది. ఎక్కితే ఇక్కడికి వస్తుంది, బుర్ర ఇక్కడికి వచ్చేది. అంత బారుగా ఉంటుంది సింహం. 6 అడుగులు బారు ఉంటుంది. ఈ ఇంచుమించుగా ఇది ఉంటుంది, ఈ హైట్ ఉంటుంది. అంత సింహం ఏనుగుని పడకూడదు. ఎంత సింహం అంత పెద్ద ఏనుగుని పడగొడుతుంది. ఒక 20 అడుగులు జిరాఫ్ని పడగొడుతుంది. కానీ ఆ సింహాన్ని మనిషిని పడగొడతాడు. అదే సింహాన్ని మనిషి పడగొట్టగలడు, మనిషి దాన్ని లోపరుచుకోగలడు. కానీ ఆ మనిషి దీన్ని లోపరుచుకోలేకపోతుంది. ఎలా ఉంటుందో చెప్పండి ఏనుగు. అది జస్ట్ దాని కాలు తెల్లగల అన్నదనుక మనం ఏమైపోతాం, పచ్చడైపోతాం. అలాంటి దాన్ని పట్టుకొచ్చేసి సర్కస్లో ట్రైన్ చేస్తారు. ఇలా కర్ర అంటే ఓగాలి, తొండ ఎత్తు అంటే తొండ ఎత్తాలి, బాల్ తన్ని అంటే బాల్ తన్నాలి. లేదంటే ఈడేం చేస్తాడే, దాని భయం, తన్నెత్తడే మరి బాబు అని చెప్పి దాని భయం. ఇలాగ ట్రైన్ అయ్యే క్రమంలో అంత పెద్ద మృగాన్ని కూడా ఒక మనిషి యొక్క ఆధీనంలోకి తీసుకొని రావడానికి ఉపయోగించే పద్ధతి ఒకటే. ఏంటి చెప్పండి? ఈ ఒక్క పద్ధతే ఆ క్రూర మృగాలను సైతం సాధు జంతువులుగా మార్చే పద్ధతి. ఏంటి చెప్పండి? చెప్పండి. ఇలాగనేసి ఇలా అన్నట్టు బీపీ వచ్చేది నాకు. చెప్పండి, చెప్తే చెప్పండి, లేదంటే మానండి. పోజులు ఎందుకు, యోగా పోజులు చెప్పండి. మా అమ్మగారికి నోటి వరకు వస్తుంది చెప్పమ్మా. నాకు తెలుసాం బాబు, చెప్పండి. ఆయన ఉపయోగించే పద్ధతి ఒకటే. చెప్పండి. స్తుత కాదు, ఫాస్టింగ్, ఉపవాసం ఇస్తాడు. దాన్ని ఏనుగుని తీసుకొస్తాడా, ఫుడ్ అట్టడు. సింహాన్ని తీసుకొస్తాడా, ఫుడ్ అట్టడు. చాలా కష్టాలు చేద్ది, అరిసేస్తుంది, గాండ్రెత్తది, అంటది. నిన్ను ఎలా మార్చాలో, ఎలా లోపరుచుకోవాలో నాకు తెలుసు అని ఏమీ పెట్టడం. వీక్ అయిపోద్ది. ఇంకా నా వల్ల కాదు, నాకు సొత్తు లేదన్న సమయంలో ఆహారం పెట్టడం మొదలు పెడతాడు. ఆహారం పెట్టిదిగో నీకు మొక్క వేయాలంటే ఇది చేయాలి, అలా ట్రైన్ చేస్తాడు. ఉపవాసం లేకుండా సింహం కూడా మనిషికి లోబడదు. ఉపవాసం బాగా మార్చి బక్కదాన్ని చేసేసి ఇంకా అది ఇంక తగ్గిపోయిన, నా వల్ల కాదు, నువ్వు ఓడిపోయాను, నువ్వు ఏది చెప్తే చేస్తాను, రా బయటికి. ఆ కుర్చీ మీదగా ఎక్కుతుంది చూడ సింహం, నువ్వు ఎక్కాలి, అప్పుడు ఎడతాను నీకు. ఎక్కుతుంది, అప్పుడు ఆకలి తీరుతుంది. ఆకలి కోసం ఏదన్నా చేస్తుంది ఏ జీవైనా. ఒక పక్షి వల్లో పడిపోవడానికి కారణం ఏంటి? ఆకలి. సింహం బోన్లో చిక్కడానికి కారణం ఏంటి? ఆకలి. ఒక చేప గేలానికి చిక్కడం కారణం ఏంటి? ఆకలే. ఆకలితోనే ఒక మనిషిని సాతాను పడగొట్టగలడు. అన్నిటికంటే కూడా ముందుగా ఒక క్రైస్తుడు జయించవలసింది ఏంటి తెలుసా? ఆకలి. ఫస్ట్ ఆయుధం సాతానుగాడు వేసేది క్రైస్తుడి మీద ఆకలే. ఎంతమంది వ్యభిచారులు అయిపోయారు, వ్యభిచారం చేసుకుని పోతున్నారు, అది ఏం తట్టుకోలేక. లంచాలు పుచ్చుకుంటున్నారు, డబ్బులు సరిపోక. దేనికి? ఇచ్చే జీతం సరిపోవట్లేదు. ప్రతిదీ ఆకలితో లింక్ ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు ఎందుకు? అన్నీ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తాయి, ఫుడ్ దగ్గరికి వెళ్తాయి. ఆకలిని అదుపు చేయాలండి, శరీరాన్ని అదుపు చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి. చేతనైనంత కాదు, ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం అనేది. క్రైస్తుడు చెయ్యండి, ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు చేయండి. ఒక రోజు చేయాలనుకున్నారు చేయండి, 2 రోజులు చేయాలనుకున్నారు చెయ్యండి, 3 రోజులు చేయాలనుకున్నారు చెయ్యండి. లేదు శరీరం సహకరించట్లేదు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నాం కాబట్టి ఒక పూట చేయాలనుకుంటున్నావు చెయ్యి. ఆ పూట చేయి, నమ్మకంగా చేయి, ఖచ్చితంగా చేయి, నిగ్రహంగా చేయి, నాణ్యంగా చేయి. ఉపవాసం చేసే పూట అయినా సరే, ఆ పూటలోనే 100 ఫోన్లు, మెసేజ్లు, రిప్లైలు, చుట్టాలు వచ్చారని తలుపు తీయడం, కరెంటు బిల్లు వచ్చాడని చెప్పి కరెంటు బిల్లుకి వెళ్ళడం, పూర్తిగా కట్ అవ్వాలి చేసేది అని చెప్పాను. అలా ఉండాలి ఉపవాసం. అంతేగాని ఉపవాసం చేస్తుంటే నేనేం తెమ్మంటారు, ఈరోజు ఇంటి దగ్గర ఏమండమంటారు, కిల్లికొట్టి దగ్గర నుంచి ఏం తెప్పించినావు, అయ్యే ఉపవాసాలు రావు. లేక శివరంగా వచ్చేస్తున్నారా బాబు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటా. అయ్యేమన్నా పద్ధతిగా ఉన్నాయరా నాయనా నీకు? శుభ్రంగా తినే ముందు రోజు. రేపు రోజు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావా? ముందు రోజు 3-4 కేజీలు చేసే సరిగ్గా, ఇంకా 4-5 రోజులు ఇంకా ఆకలి తినే, ఆ తర్వాత ఉపవాసం ఉండిపోయి. అలా ఉండగలవా? ఒకేసారి 4 బిర్యానీ ప్యాకెట్లు తినలేము, 1 కేజీ మాంసం తినలేము.
తింటాం, 4 మెతుకులు తింటాం, అమ్మయ్య అనుకుంటాం. ఈలోగా ఎంత చేసిన ఉపవాసం ఏమైపోతుంది? ఆ 4 మెతుకులే కదండి, పోనీ అంత ఆకలేసి అయినా తినేస్తామా? ఏం తినేసేది ఉండదు. ఉపవాసం ఉండి ఆకలి తట్టుకోలేక తినేసానండి. తినేసింది అది ఏ చికెన్ బిర్యానీ కాదు, బెండకాయ పులుసు. ఎందుకని తట్టుకోలేకపోయారండి. ఈ గొడవలో బీపీ ఎక్కువైపోతుందని చెప్పి తినేసారండి. ఏంటన్నా అమ్మ, మేక మాసం పడిపోయావా? కాదండి, బంగాళదుంప ఏపిడి ఫ్రిడ్జ్లో మాట్లాడుతుంటే తినేసారండి. అబ్బా సిగ్గులేదే, బెండకాయకి ఆవదుంపకే పడిపోతున్నాం. బంగాళాఖాతంలో ఉంటుంది నీ మొహం తగలయ్యా. పోనీ తినేసింది ఏదో పడిపోయింది, ఏదో పెద్ద మొక్కకో, లేకపోతే ఆ మేక మాంసం కూర చూసిన తర్వాత నాలుకంతా లపలపలాడిపోయింది అన్నట్టు దానికి అర్థం లేదు. అది కాదు, బెండకాయకి ఇడ్లీకి పడిపోయి ఉపవాసాలు మారేడు బాబు. పోనీ తినేది ఏదో కొంచెం మంచి ఆహారం కూడా కాదు. అలా చిన్నది తింటారు, 2 ముద్దలు తింటారు గట్టిగా. అయితే తిన్నదానికి అంత చేసిన ఉపవాసం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. గెలవాలి, శరీరాన్ని గెలవాలి. ఆశా నిగ్రహం అనేది శరీరంలో పుట్టేటువంటి కోరికలు మాత్రమే నియంత్రించుకోవడం కాదు, కానీ ఆకలిని కూడా ఏం చేయాలి? నియంత్రించాలి. ఆకలిని కూడా అదుపు చేయగలగాలి, అణుచుకోగలగాలి. ఆకలిని బెగపెట్టాలి దాన్ని. తాతయ్య గారు 80 రోజులు ఉపవాసం చేయగలిగారంటే శరీరాన్ని ఆయన ఏం చేశారు? గెలిచారు ఆయన. 40 రోజులు ఒకసారి, 80 రోజులు ఒకసారి. 80 రోజులు పెళ్ళి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మా అమ్మగారి యొక్క వివాహం 40 రోజుల యొక్క ఉపవాస ప్రార్థన, చక్కటి మందిరం. ప్రతిదానికి బహుమతి ఉంటుంది ఉపవాసం వెనకాల. చేసేది సరైనది అయితే, చేసేది సరైనది అయితేనే. నిజం చెప్తున్నాను, సాతానగడ ముందు క్రైస్తవుడి మీద ప్రయోగించే ఆయుధం, క్రీస్తు మీద ప్రయోగించిన ఆయుధం ఒకటే, ఆకలే. తర్వాత మిగతా తీసుకొచ్చాడు. అవునా కదా? కాబట్టి మీరు చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. 4వ అధ్యాయం ఒకసారి 1, 2, 3 వచనాలు చదివేయండి, ముగింపులో తీసుకుని వచ్చేస్తాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడినదని నేను. ఇది ఫస్ట్ శరీరాశ గెలిచేశాడు. తర్వాత నేత్రాశ, తర్వాత జీవపడము, ఇవన్నీ ఎదురైనాయి ఆయన జీవితంలో. కానీ ఫస్ట్ ఆయన ఉపయోగించినటువంటి స్ట్రాటజీ, పన్నాగ ఏదన్నా ఉంటే ఆకలే. ఆయన ఏం కొన్నాడంట? అరణ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాహమేసను అని అన్నాడా? ఏమైంది? వాస్తవానికి ఉపవాసం చేసిన తర్వాత ఎవరికైనా ఏమేస్తుంది? ఆకలేదా, దాహమేద్దా? ఎవరికైనా దాహమేద్ది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అరణ్యంలో ఏదో వాటర్ పుచ్చుకుని ఉన్నారేమో. అంటే కటిక ఉపవాసం కూడా చేయండి, నీళ్లు కూడా పుచ్చుకోకుండా ఉపవాసం చేయడం అనేది మంచిదే. నీళ్లు పుచ్చుకోవడం అన్నంత మాత్రాన తప్పు కాదు. ఆ నీళ్ళకు బదులుగా గ్లూకోజ్ నీళ్ళు, లేకపోతే జ్యూస్, మజ్జిగి, ఇలాంటివన్నీ కలుపుకొని లిక్విడ్ ఫామ్లో తాగాలి. వాటర్ తాగాలనిపిస్తే ఉండలేకపోతే తాగు, డీహైడ్రేట్ అయిపోతావు. కాబట్టి ఒకరోజు బాగానే ఉండగలం, 2వ రోజు తలనైపోద్ది, 3వ రోజు తలనొప్పి ఇంకా ఎక్కువ వద్ది, 4వ రోజు అలవాటైపోద్ది. ఫస్ట్ రోజు ఏముండదు, సెకండ్ రోజు ఉంటుంది. సెకండ్ రోజు ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది, డీహైడ్రేట్ అవుతుంది, వాటర్ లెవెల్స్ ఉండవు, పేగులు ఆరాటపడిపోతూ ఉంటాయి. ఏది ఇంకా ఇంకా రావట్లేదు ఫుడ్ అని చెప్పి శరీర వ్యవస్థ బలహీనపడుతూ ఉంటుంది. బలహీన పడిపోయినప్పుడు పక్కన కూర్చున్నా ఉంటుంది, బలహీనత ఉండదు. కానీ నువ్వు స్ట్రెస్ తీసుకుంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, శరీరానికి వ్యవస్థకి పని పెడతా ఉంటావు, ఇంకా వీక్ అవుతుంది, తలనొప్పిలోకి తీసుకెళ్ళిపోతుంది. 3rd డే తలనొప్పి కొనసాగుతుంది, 4th డే కొనసాగుతుంది, 5th డే నువ్వు తినమన్నా తినలేవు. ఆ రేంజ్లోకి వెళ్ళాలి. అయ్యి బాబు, నేను ఎక్కడ ఉన్నా 1 డే ఉండాలని 50 days 60 days అంటున్నారు పాస్టర్ గారు అన్నాడు. చూస్తున్నారు మీరు. నువ్వు ఆకలినే తట్టుకోలేకపోతున్నావు. అరే సాతానగాడు ఈ ఐశ్వర్యాన్ని పంపించేయడం ఇంకో ముసలాడా, నువ్వు తట్టుకోగలవా? నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు, ముసలాడు అంటే ఎవరు అనుకుంటున్నారా? పెద్దవాళ్ళని దాని అర్థం, పెద్దవాళ్ళని. తట్టుకోగలరండి? ఇప్పుడు కొంచెం మంది ముసలి ఉన్నారు కదా, వయసు పెరిగి తలనింటికి కూడా నెరిసిన వాళ్ళు. ఏ ఐశ్వర్య వచ్చేస్తే మీరు తట్టుకోగలరా లేరా? బాబు మా వల్ల కదా ఐశ్వర్య అంటే మామూలుదే అందగత్తే అన్నాడు చూస్తున్నారు. తట్టుకోవాలి, ఉపవాసం ఉంటే తట్టుకోగలం, ఉపవాసం లేకపోతే తట్టుకోలేం. ఉండండి, నీళ్ళు తాగకుండా ఉండగలిగితే ఉండండి. నీళ్ళు తాగేటువంటి పరిస్థితి వచ్చింది, నీళ్ళు తాగకుండా ఉండలేనా? తాగు. అందుకే ఆయన ఉపవాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాహమాయను అని లేదు, ఏముంది? ఆకలి కొనెను. ఆకలి వేసింది ఆయనకి.
ఆకలేసింది. దేవదూతలు ఆయనకి పరిచయం చేసిందని ఉంది. ఉపవాస దినాలు అన్నీ కూడా అడవి మృగాల మధ్యన, భయంకరమైనటువంటి విషసర్పాల మధ్యన ఉపవాసం చేశాడు దేవదూతల యొక్క సమూహంతో. అలా చేయాలి. ఒంటరిగా చేస్తే దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి. ఒంటరిగా చేయకుండా లోకంతో పాలు పంపులు పంచుకుంటూ చేసే ఉపవాసానికి దేవదూతలు పరిచారకులుగా రారు, వస్తారు. దేవుని సన్నిధి దిగిపోతుందండి ఉపవాసం చేస్తా ఉంటే. ఎప్పుడైతే శరీరం క్షీణించిపోతుందో, శరీరం నీరసించిపోతుందో, ఆత్మ వెలిగించబడుతూ ఉంటుంది. ఆత్మ మండిందంటే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ సన్నిధిని. అవి వస్తాయి కిందకి. 40 days ఆయనతో ఉన్నది మనుషులు కాదు, ఎవరో దేవదూతలు ఆయనకి పరిచయం చేశారని ఉంది. బయటకు వచ్చిన వెంటనే శుభ్రంగా ఆయనకి ఆకలేసిందంట, దాహమే లేదు. దాహం ఒకవేళ వేస్తుంటే అదిగో కలలి సముద్రం ఉంది కదా, వెళ్ళి తాగొచ్చు కదా అని అందుడు ఆయన. అనలేదు. రొట్టెలు చేసుకో రాలుతా అన్నాడు. వాటర్ ఏదో పుచ్చుకున్నాడు ఆయన. బహుశా నాకున్న ఆలోచన. ఉండండి, చేస్తేలా చేయండి. ఉండగలరా? ఈరోజు ఆదివారం టిఫిన్ తినేశారు. ఇంక ఈరోజు రాత్రి వరకు ఏమీ తినకుండా కూర కావాలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉండిపోతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళు ఉండరా వీరు. ఎందుకంటే వండింది చేపల పులుసు, మటన్ ఎగురు, చికెన్ ఏపులు కాబట్టి. మీరు ఉంటారా? నేను ఎప్పుడో కలిసి చూడు 2 గంటలు. నాకు సిగ్గులేదా? ఒరే వాక్యం చెప్తుండగానే ఒరే తినకుండా ఉండగలరా అంటే ఒకడు చేయతారటరా బాబు. ఎత్తండి అమ్మా, నా కోసం అన్న ఎత్తండి. తినేద్దరికెళ్ళే మళ్ళీ ఇచ్చేస్తాను పర్మిషన్. ఇప్పటికి తేయాలి, తెచ్చి ఆ పఫలు తెచ్చే ముందలకి అర్థమైపోతుంది నాకు. ఒకసారి చేయెత్తండి. ఈ రోజుకి ఇంకేం తినమండి అన్న వాళ్ళు చేయెత్తండి. మీరు తినకుండా ఉంటారా? చెయ్యెత్తండి. ఎత్తండి. మిమ్మల్ని చూసి కొంతమంది సిగ్గేయాలి. ఎత్తండి. సబాష్. ఇంకా పైకి ఎత్తండి. అవును చూసాను. ఎత్తండి. వాళ్ళు ఒక్కలేనా? ఇంకెవరే ఉండలేరా? మగోళ్ళు ఉండలేరే? అబ్బా, నాకు డొక్కలు నొప్పి వచ్చేస్తాను మీకు చెప్పి మీరు మారరా? మొన్న ఏదో సినిమా డేలాగా ఏదో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు వినపడిపోయింది. ఏ సినిమా? కొత్తగా సినిమా వచ్చింది, అది కమల్ హాసన్ గారు అనుకుంటాను. ఎన్ని యుగాలైనా, ఎన్ని దశాబ్దాలైనా మనిషి మారలేడు అన్నాడు. కరెక్ట్గా అది అనిపించింది నాకు. కరెక్ట్గా సినిమా డేలాగా అది మారలేడంట. కానీ మారి ఉండాలి, మారి చూపించాలి క్రైస్తవ్యం. ఉపవాసం కోసం చెప్తుంటే ఈ రోజు కొంచెం పస్తుండండిరా, పొద్దున్న టిఫిన్ చేసేసారు, ఇంకా ఒక పూట ఉండడం అంటే మేము సేమ్ ఎత్తామని అంటున్నారు. మీకు ఏం చేయాలి మిమ్మల్ని? రాజుగారు మీరు కూడా ఎత్తరా? కనీసం మీరన్నా ఎత్తండి. నేను అసలు ఉండలేనండి, కనబడతాం అలా కనబడతాను కానీ గట్టిగానే వేస్తాను గేర్ అన్నట్టు చూస్తున్నాడు అండి. మరి వాళ్ళకి సిగ్గేత్తలేదటి? మరి మీరు చెప్తే మరి ఎనరేళ్ళు నేను చెప్తుంటే ఎంటలేదు మీరు. నేను మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. ఓ మనిషిగా, శ్వాసను తీసుకుంటున్నటువంటి జీవులుగా కనీసం వారానికి ఒకరోజైనా ఉండాలమ్మా. కనీసం వారానికి. ఒక 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు వారానికి ఒకసారి ఉండాలి. 45 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు వీలైతే వారానికి 2 సార్లు ఉండాలి. 30కు లోపు ఉన్నటువంటి వ్యక్తులు మీ శరీరాల్లో చాలా బలంగా ఉంటాయి కనుక, యవనస్తుల యొక్క రక్తం చాలా శ్రేష్టమైనది, శక్తివంతమైంది కనుక వీలైతే 3 రోజులు ఉంటే ఇంకా మంచిది. ఉపవాసాలు ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు రావు, జబ్బులు రావు, దీర్ఘాయుష్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఒక వారం ఉండలేరా? ఒక శుక్రవారం పెట్టుకోండి, ఒక మంగళవారం పెట్టుకోండి. ఉండగలిగినంత సేపు ఉండండి. 45 దాటిన వాళ్ళు అయితే మాత్రం ఉండగలిగినంత సేపు ఉండండి. 45కు లోపల ఉండే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి సాయంత్రం వరకు. ఇంకా 30కి లోపల ఉన్నారు చూడండి మగవాళ్ళల్లో, వాళ్ళు ఖచ్చితంగా రోజంతా ఉండాలి. ఇంకా 30 దగ్గరికి వచ్చిన తర్వాత అదంతా వ్యవస్థ మారిపోద్ది. కాబట్టి వాళ్ళు సాయంత్రం వరకు ఉండి ఇంకా ఉండలేని పక్షంలో మగవాళ్ళ గురించి, ఆడవాళ్ళకైతే 25 years అక్కడి నుంచి ఉండడం కష్టం, కానీ ఉండడం చాలా మంచిది. ఉండగలిగితే నిజంగా దేవుని యొక్క సహవాసంలో నువ్వు వర్ధిల్లితే, అదే విధంగా అదే రీతిలో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి మార్పులు చాలా అనూహ్యంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని యొక్క సహవాసానికి దగ్గర అవుతావు.
చాలా బాగుంటుంది. నేను చేశాను. నేను ఈ రోజు వరకు ఇక్కడికి రాగలిగానంటే దానికి కారణం దేవుని కృప అయితే, నా యొక్క ఆసక్తిలో ఉన్న కారణం ఉపవాసం. ఉపవాసం లేనిదే హామాన్ ఇక్కడ నిలబడ్డా. మా అమ్మగారు అంటూ ఉండేవారు, నేను ఉపవాసం చేస్తూ ఎక్కడ బలహీనపడిపోయి ఇంకా పూర్తిగా మూర్ఛిల్లిపోతానేమని, ఒరే ఉపవాసం ఏం అవసరం లేదురా, పరిశుద్ధంగా ఖచ్చితంగా జీవిస్తే చాలులే అని అనేది. అంటే అలా ఉంటాయి. చేస్తే అలాంటి భక్తి చేయాలి, లేదంటే చేయకూడదు. ఉండలేరు. ఒక 25 years బిలో ఉన్న అమ్మాయిలు ఉండలేరా? హోల్ డే ఉండలేరా? రక్షణ ఉంటుంది, హోల్ డే ఉంటుంది. ఆ రోజు ఏం తిందంట, ఏం తిందంట. నా పిల్ల ఏమైనా ఉందా? గట్టిగా గాలి ఎత్తే ఆ విజయవాడ బ్యారేజ్ మీద పడిలా ఉంటుంది ఆ పిల్ల. ఏముంది ఆ పిల్ల? రోజంతా ఉంటుంది, పొల్ల ఎవరికి ఏం ముట్టుకోదు. ఉండండి ఒకరోజు ఆ దశలో ఉంటా అంటాను, ఆ వయసులో ఉంటే 25 బిలో ఉంటే ఖచ్చితంగా మీరు హోల్ డే ఉండగలరు. 25 దాటితే ఖచ్చితంగా సాయంత్రం వరకన్నా సరే ఒక్కడి నీళ్ళు కూడా ముట్టకుండా ఉండండి. 45 దాటింది, చేయగలిగితే పూట చేయి, ఉండగలిగితే 2 పూటలు ఉండవు, ఇంకా ఉండగలిగితే 3 పూటలు ఉండు, తర్వాత చక్కగా వేసుకో. ఎందుకంటే మందులు అయ్యి అలవాటు అయిపోయినాయి కదా శరీరానికి. ఇంకా జబ్బులన్నీ పోతాయమ్మా, మందులు వేసుకుని పని ఉండదు. ఉపవాసం అలవాటు అయిపోతే నేను చెప్తున్నాను. ఉపవాసం లేని వ్యక్తి క్రైస్తవుడు కాదు. ఉపవాస క్రమాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క ఆత్మ ఎప్పుడూ చచ్చిపోయింది, బలహీనంగా ఉంటుంది వాళ్ళ ఆత్మలో. ఖచ్చితంగా చేయాలి. మరి ఆఫీస్కి అది వెళ్ళొచ్చండి ఉపవాసం ఉండి, ఇదేట్రా గాడిద పడితేనే ఎత్తొద్దు అన్నాడు కదా, విశ్రాంతి తినడానికి అది ఇచ్చాడు. ఇంక ఉపవాసానికి ఎలా ఉండాలి? తీసుకో, టైం తీసుకో, ప్రత్యేకంగా ఒక టైం తీసుకో. ఎందుకు ఉండలేరు చెప్పండి? ఎందుకు ఉండలేని చెప్పండి? ఉంటావరా నన్ను? నువ్వు ఉండవు నువ్వురే తమ్ముడు, ఉండలేవా? ఉండాలి. చిన్నగడి చిన్న వయసు 7th 8th ఆ ఏజ్లోనే ఉండేవాడు, చిన్నపిల్లాడు. నిన్నమంట వరకు కూడా శుక్రవారం అయితే స్కూల్కి వెళ్ళిన ఉపవాసంలోనే వెళ్ళాలి. కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏం అలవాటు చేశారో నాకు తెలియదు. అలా అలవాటు చేయాలమ్మా. సాతాను మనం శోధించడానికి మొట్టమొదటిగా ఉపయోగించేటువంటి ఆయుధమే చెప్పండి. ఉప్మా కాదురా, ఆకలి జయించాలి. ఆకలి జయించలేకే సింహం బోను చిక్కుతుంది, పెట్ట వలక చిక్కుతుంది, చేప గాలానికి చిక్కుతుంది. క్రైస్తుడుగా నువ్వు కూడా అదే ఆకలికి చిక్కితే నీకు ఆ పెట్టకి, లేదంటే ఆ జీవికి, ఆ చేపకి తేడా లేదు. అయ్యే ఆకలికే పడిపోతున్నావు, నువ్వు ఆకలికే పడిపోతున్నావు. ఇంకేం తేడా ఉంది? ఇప్పుడు చెప్పండి, ఉంటామండి ఇక నుంచి అన్న వాళ్ళు చేయొద్దండి, రా సరిగ్గా ఎత్తండి. సాయిబాబా గారిలోకి అది ఫుల్గా ఎత్తండి, చూసి తరిస్తాను నేను. బాబురావు గారు మీరు కూడా కొంచెం పైకి ఎత్తండి. అది ఎఫ్రాయిం గారు ఓకే. నువ్వే నీ కొడుపు నిప్పు కదా, వద్దులే. ఇక్కడ బ్యాచ్ ఎత్తండి. అయితే వద్దులే, వేరే కూడా ఉపవాసం చేయకూడదు. ఆవిడ ఉపవాసం చేసిన దానికి ఇంకేముండదు. ఆవిడ చేసి ఉందండి. ఆవిడ ఎన్ని ఉపవాసాలు, ఎంత కన్నీరు, ఎంత ఏడుపో చేసి ఉంది ఆవిడ. ఏమ్మా అలవాటు అయిపోయింది మీకు? ఉపవాసం లేదా? చేయలేదు ఎప్పుడు? ఎన్ని ఉపవాసాలు చేశారు. ఇంకా అటువైపు ఎవరెత్తారు చేతులు? ఎత్తండి. ఏసమ్ గారు ఎత్తున్నారా? నేను అక్కడ ఉండగలను అమ్మాయి, నేను ఎలా ఉన్నానో చూశారు కదా, నేను వంగిపోయిన ఇలాగ ఏనాడు వస్తుంది ఆవిడ. ఇంకా వెనకాల వాళ్ళు ఎవరు లేరు. వెనకాల బ్యాచ్ ఇస్తారు గారు ఎత్తారా? డెబోరా గారు ఎత్తలేరేమోలే, కష్టమే, వద్దులేండి. ఎత్తండి, ఎత్తపోయినా పర్లేదు కానీ ఉండండి. ఒక పూట ఉండండి. ఏదో ఒక రోజున చక్కగా అన్ని పనులు చేసేసుకొని, అన్ని పనులు చేసుకోమంటున్నానండి. అవి ఉండకూడదు. ఇంకా ఓన్లీ కాలకృత్యాలు మాత్రమే అవి పని అంటేనే. అన్ని పనులు చేసుకుంటే వంట గింట కాదు, మీ పర్సనల్ పనులు అవన్నీ చేసేసుకొని చక్కగా స్నానం చేసేసి ఒక గదిలోకి వెళ్ళిపోయి, నన్ను ఎవరో కూడా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి గేటుకి తాళం వేసేయండి బయటైపు. ఇంకెవరు వస్తారు? ఇంట్లో ఎవరు లేరు, పోతారు అలాగా. ఒకవేళ దొంగడు వచ్చాడనుకో, అరుపులేనాడు ఏం చెప్పిపోతాడు? పారిపోతాడు. బాబాయ్ గేటు తాళం వేసి ఉంది, లోపల స్థుతులను పడుతున్నారా బాబు అని చెప్పి పారిపోతాడు. ఇది కూడా మంచిదే. కాబట్టి ఒక రోజు ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో శాంతి సమాధానం లేకపోతే,
శ్రమల గుండా జీవిస్తూ ఉంటాయి. జీవితంలో సమస్యలు తప్ప సంతోషం అనేటువంటిది లేకుండా ఒకవేళ బ్రతుకుతుంటాయి. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హైలైట్గా ఉంటుంది లైఫ్. క్రైస్తవ జీవితం అంటే చాలా తృప్తినిచ్చే జీవితం అమ్మ, తృప్తినిచ్చే జీవితం. అన్యుల్లాగా మనం ఉండకూడదు. వాళ్ళు మొక్కులు మొక్కుతున్నప్పుడు, వాళ్ళు నోములు మోచుకున్నప్పుడు వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉండకూడదు. వాళ్ళు మొక్కులు మొక్కేసిన తర్వాత, మొక్కు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫుల్గా వేస్తారు. వాళ్ళు 40 రోజులు ఉంటారు, 40 రోజులు కడిగి వేస్తారు, లేకపోతే మాల వేస్తారు. ఆ మాల వేసిన చెప్పు సిగరెట్ ముట్టడు, మందు ముట్టడు, ఏం ముట్టడు, ఇదే ట్రైన్లో వెళ్తాడు. మళ్ళీ అదే వ్యక్తి అక్కడ జుట్టు ఇచ్చేసిన తర్వాత ఇదే ట్రైన్లో చూడు ఫుల్ సౌండ్ అయిపోతాడు. ఆయనకి మాకు తేడా ఉందా? చేసిన చేపు ఒకలా ఉండి మానేసిన తర్వాత మామూలుగా అయిపోవడం వేస్ట్. ఉపవాసంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఉపవాసంలో ఈ ఆత్మఫలములు అనేటువంటి అనుభవాలను చూడండి. ఒక ఫలంలో అయినా సరే నిలబడడానికి కృప అందించండి, సహాయం చేయండి, ఉండడానికి ప్రయత్నిస్తానండి. ఒక మంచి తీర్మానం తీసుకో. ఎందుకు నిలబడో నేను చూస్తాను. చెయ్యి ఉపవాసంలో. కేవలం దేవుని మాత్రమే కనపరిచి ఉపవాస ప్రార్థనలో నీ సొంత అవసరతలు ఏం అడక్కో, నీ సొంత ప్రయత్నాలు ఏం చేయకు, నీ సొంత కోరికలు ఏమైనా పాదాల దగ్గర పెట్టుకో. నిత్యము ఆ ఉపవాస క్రమం సమయం అంతా ఆయన మాత్రమే కనపరచు, ఆయన మాత్రమే స్తుతించు. నీకేం అవసరం అడక్కు, నువ్వు ఆయన ఇస్తాడు ఇవ్వాల్సింది. మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీ అక్కర్లన్నీ కూడా మీరు అడగకుండానే ఏం చేస్తానన్నాడు ఆయన? తీరుస్తారు. ఆయన్ని అంతేదని ఉపవాసం ఉండి అప్పులు తీరాలి, పిల్లకి ఉద్యోగం రావాలి, పిల్లడికి ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేదు, ఇవన్నీ ఉపవాసాలు కాదు రావరే. నువ్వు వాటి కోసం ఉంటున్నావు ఉపవాసం. వాటి కోసం కాదు, ఆత్మీయ శ్రేయస్సు కొరకు, ఆత్మీయంగా బలపడడం కొరకు ఉండండి ఉపవాసం. కోరికల కొరకు ఉపవాసాలు చేయకండి. పాపాలు క్షమించబడే కారణాన్ని బట్టి పాపాల నిమిత్తమై చేయండి. దేవుని గణపరచుటకు చేయండి, అవసరతల కొరకు చేయకండి. ఆయన ఇస్తాడు. అంతేగాని ఉపవాసం ఉండి కోరికల చిట్టా అంత చదువుతుంటారు. అక్కడ కోరికల చిట్టా చదువుతుంటే దాని అర్థం ఏంటి? లోక సంబంధమైనటువంటి అవసరతలు అడుగుతున్నామంటే నీ దృష్టి ఇంకా ఎక్కడుంది? లోకంతో కట్టాలంటున్నాం కదా. పర సంబంధమైన పైన ఉన్న వాటిని ఏం చేయండి అన్నాడు ఆయన? వెతకండి. ఉపవాసంలో పై ఆటల గురించే మాట్లాడాలి, దైవ సంబంధమైన విషయాలే మాట్లాడాలి, ఆత్మీయ శ్రేయస్సు కొరకు మాత్రమే మాట్లాడుకోవాలి, ప్రార్థించాలి. లోకానికి సంబంధించిన ఏ వద్దు, అవి ఇచ్చేస్తాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ఆ విధంగా ఉండాలి. యేసే మరి నిగ్రహంగా నిలబడ్డా లేదా? నిలబడ్డా? శరీరాశని జయించాడా? యాసవ పడిపోయినట్టుగా పడిపోయాడు ఏమన్నానే? పడిపోలేదు, ఎక్కడా పడిపోలేదు. ఆయన అనుకుంటే పెద్ద విషయం ఏంటి? అన్ని వేల మందికి భోజనాన్ని పంచిపెట్టిన దేవుడు. రొట్టెలు అయిపోవాలంటే రొట్టెలు అన్నీ చేద్దరికి వచ్చేది, శుభ్రంగా తినేద్దాను, తినకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం పూర్తయ్యే వరకు కూడా నేను తినకూడదు అని ఫిక్స్ అయ్యాడు, ఉండిపోయాడు. ఇలాగా పడలేదు. పడకపోతే మళ్ళీ ఏం తీసుకొచ్చాడు? నేత్రాసని తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడా? ఏమన్నాడు మళ్ళీని? ఇదిగో నీ కనబడే అంతటి మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తాను, భూలోకానికి రాజుని చేస్తాను. పడలేదు. ఇంకా పడట్లేదు ఏట్రా అని లాస్ట్గా ప్రయోగించాడు. ఏంటిది? జీవపు డంబం, గర్వం. దేవుని కుమారుడు అయ్యుండి నువ్వు ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి నేను కాపాడలేవా? అవును కదా అని అనలేదు, అతిశయించలేదు, గర్వించలేదు, నార్మల్ అయిపోయాడు. అది ఈ మూడు, నేత్రాస, శరీరాస, జీవడం, ఈ మూటిని జయించాలంటే ఉపవాసం ఉండాలి. శరీరాన్ని అలగొట్టాలి. అడవికి రాజు అయినటువంటి సింహం లోబడ్డాన కారణం ఆకలి, మార్చేసాడు ట్రైనర్. ఏనుగు లోబడ్డాన కారణం ఉపవాసం. అన్నిటికీ ఉపవాసమే. తమ్ముడు ఉపవాసం ఎక్కువ ఉంటే క్యాన్సర్ రాదు కదరా తమ్ముడు? అదిగో అడగండి, ఆ డాక్టర్ గారు అడగని చెప్తారు మీకు. అస్సలు చాలా మంచిది ఆరోగ్యానికి. అది మొత్తం ఇంటెస్టైనల్ డిపార్ట్మెంట్ అంతా కూడా రిఫైన్ అవుతుందండి. చాలా చాలా మంచిదండి బాబు. అది ఆత్మకు మంచిది, శరీరానికి మంచిది, అన్నిటికీ మంచిది. మూడోసారి అడుగుతున్నాను, ఇక నుంచి కనీసం ఒక పూట అయినా ఉంటానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తాడు. ఈసారి మొత్తం అందరూ ఎత్తారనుకుంటున్నాను. ఎత్తండ్రా, ఎత్తండి ఒకసారి. విమలమణి గారు మీరు కూడా ఎత్తండి బ్రదర్. అమ్మయ్యా చాలు, మీరు చేయకపోయినా నాకు అది ఆనందం. ఎత్తారు కాబట్టి పని చేద్దని, ఆ వాక్యం పని చేసిందని అలా ఫీల్ అవుతారు అంతే. ఉంటే మంచిదే కదా, ఉండండి. ఇక నుంచి మనం నిగ్రహం కలిగి ఉండాలి, ఆశలు పడిపోకూడదు. వాళ్ళ ఇల్లు ఇల్లు చూసి పడిపోవడం ఏంట్రా బాబు?
వాళ్ళు కట్టిన చీర వీళ్ళు చీర కట్టింది పడిపోతున్నాం, ఫుడ్కి పడిపోతున్నాం, బెడ్కి పడిపోతున్నాం. బెబ్బే అన్నిటినీ జయించాలి. నేను ఫుడ్ని జయించాను, బెడ్ని జయించాను, సుఖాన్ని జయించాను, కోరికలను జయించాను, అన్నిటినీ. పరుపు మంచమే పడుకున్నాం. పరుపు మంచమే పడుకోవాల్సిన పరిస్థితి వస్తే పరుపు మంచమే పడుకుంటాను, నేలమే పడుకోమంటే నేలమే పడుకుంటాను. పాసిపోయిన అన్నం తినమన్నా తింటాను, 1000 రూపాయల ప్లేట్ కూడా తింటాను. నాకు ఎక్కడ ఎలా బతకాలో నేను నేర్చేసుకున్నాను. ఎందుకంటే నేర్పడ పరిపక్వతలోకి వెళ్ళాను. ఆ ఫలాలన్నీ కూడా ఎంతో కొంత మొత్తం నాలో ఉందని చెప్పి గర్వంగా నేను చెప్పగలను. దేవుని కృపను బట్టి, దేవుడి సహాయం చేసిన క్రియని బట్టి గర్వంగా దేవుని ఏదో అతిశయిస్తూ చెప్తున్నాను. ఎప్పటి వరకు ఉన్న 9 ఫలాల్లో 9 అనుభవాల్లో కూడా 90% ఉన్నాయో లేదా తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం ఉన్నాయి. నాకు ఖచ్చితంగా ఉంది. నీలో ఉన్నాయా లేదా అని ఒకసారి పరీక్షించుకో. ఈ 9 ఫలాల్లో కనీసం సగభాగం అయినా సరే నీలో ఉందా లేదా? ప్రేమ ఉందా లేదా? సంతోషం ఉందా లేదా? సమాధానం ఉందా లేదా? దీర్ఘశాంతం ఉందా లేదా? దయాళుత్వం ఉందా లేదా? విశ్వాసం అనేది ఉందా లేదా? సాత్వికం అనేది ఉందా లేదా? ఇవన్నీ పరీక్షించుకో. ఆశా నిగ్రహం అనేది ఉందా లేదా? ఈ 9 కనీసం ఒక్కటైనా సరే నాలో ఉందని అనిపిస్తే మీరు చాలా బాగుంటారు. ఏమీ లేవంటారా? మీ ఇష్టం. నోరు కట్టండి. క్రైస్తవు నోరు కట్టాలి. ట్రై చేయండి, ఖచ్చితంగా చేయండి. ఉపవాసం కరెక్ట్గా చేయండి, ఫెయిర్గా చేయండి. చాలా 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 బాగుంటుంది. కాబట్టి ఆత్మ ఫలాల గురించి ఈ రోజుతో ఈ సమయంతో పూర్తయిపోయింది. వచ్చే వారం నుండి ఆత్మ వరాలు అద్భుతంగా ఉంటుంది. ఆత్మ ఫలాలని మనకు కావాలనుకుంటే వచ్చాయి, నిలబడాలనుకుంటే ధరించుకుని. వరాలు అలా కాదు, ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి వెలికి తీయాలి బయటికి. ఫలాలు లేకపోయినా నరకంలోకి వెళ్ళిపోతాం, వరాలు లేకపోయినా అక్కడికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కడికి ఇస్తాడు దేవుడు. మీ వరం ఏంటో నేను బయలుపరచవలసిన పాత్రే ఉన్నాను. మీకు ఏ వరం దేవుడు ఇచ్చాడో నేను చెప్పేటువంటి వరాల్లో మీకు అర్థమైపోవాలి, దాన్ని సాధన చెయ్యాలి. అప్పుడు ఇంకో వరం ఇస్తాడు. వచ్చే సమయానికి ఇచ్చిన వరాన్ని దాచిపెట్టుకుంటే ఏ ఫలితం లేకపోతే అన్న ఏం చేశాడు దేవుడు? యజమాని చీకటి గదిలో వేస్తాడు, నరకంలో. అది ఇంకా డేంజర్. వరాల్లో నెక్స్ట్ వీక్ నుంచి ఉంటాయి. ప్రార్థించండి. ప్రతి ఒక్కరిలో ఒక విశేషాత్మకమైన విశిష్టమైనటువంటి వరం ఉంది. వరం లేని క్రైస్తవులు లేడు. ఫలం లేని క్రైస్తవులైనా ఉంటారు, కానీ వరం లేని క్రైస్తవులు ఉండరు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నీలో ఏముందో నీకు తెలియదేమో, దేవుడు తెలుసు. నీకు తెలియదు నీలో ఉన్నదని చెప్పి నీవు తెలుసుకునే విధంగా ఉంటాయి ఆ అంశం అంతా కూడా. కాబట్టి ప్రార్థన బాగా చేయండి. ఆ వరాలు, అమ్మో ఈ వరం అన్నది అని చెప్పి దానిలో బాగా సాధన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచే